నాలెడ్జబుల్ ఆయన, చాలా కష్టపడ్డాడు, సర్వీస్ ఇచ్చేవాడు, మంచి యాక్టివ్ పర్సన్. అది ఆయన పోవటం నిజంగానే లోటే. అసలు అంత వయసు ఉన్నవాడు కాదు, కానీ ఏదో అయిపోయింది, ఆ టర్మ్ అయిపోయింది కనుక వెళ్ళిపోయాడు. అంతకంటే ఏమీ లేదు. అది వయసు నాకు గుర్తులేదు ఎంత ఉందో, కానీ ఎవరైనా నాకంటే చిన్నవాళ్ళు లేండి. అట్లా మనిషి గట్టివాడే, కానీ ఏమైందో మరి మొత్తానికి అట్లా. నమస్కారం. ఇది నాకు తెలిసింది ఆయన ద్వారా ఈ సంతాప విషయమే. కరెక్ట్ గా ఆ సర్వీస్ చేయవలసిన వాడే, ఇంకా చాలా ఉంటే చేసేవాడే, చేస్తున్నాడు ఆయన రంగంలో. ఆయన నాడీ జ్యోతిష్యంలో చేస్తూనే ఉన్నాడు ఆయన. అది మనకు ఆ ప్రచారం రావట్లా, వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళకి చేస్తున్నాడు. నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు సార్. మనందరి తరఫున సత్యనారాయణ నాయక్ గారి ఆత్మకి సద్గతులు కలగాలని మనం అందరం కోరుకుందాం. వారి ఆత్మకి సద్గతులు కలుగుతాయి. వారు ఎలాగూ జ్యోతిష్ శాస్త్రం కాబట్టి, మనకి వరాహమీరుడు చెప్పాడు, జ్యోతిష్ శాస్త్రం వచ్చిన వాళ్ళకి, జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళకి కైవల్యం ప్రాప్తిస్తుందని, పుణ్యమూర్తులే అని. అలాంటి పుణ్యమూర్తికి మరొకసారి నమస్కారాలు చెప్పుకుందాం. మన కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. అందరికీ మరొకసారి స్వాగతం. నేను చెప్పినట్టుగా నేను వేరే చోట ఉండవలసి వచ్చింది, అర్జెంట్ పని మీద వచ్చి. ఇవాళ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను మన ఆస్ట్రోఫిజిక్స్ కి సంబంధించి, అసలు జ్యోతిషం అంటేనే సూపర్ ఫిజిక్స్ అని నేను నమ్ముతాను. అలాగే ఆ ఫిజిక్స్ నాలెడ్జ్ మనకు అందరికీ ఉండడం అంటే శాస్త్రజ్ఞులే మనకు అందించాలి. ఈ రోజు మన సమావేశంలో ఎంతో మంది శాస్త్రజ్ఞులు, వాతావరణ శాస్త్రజ్ఞులు ఉన్నారు. వారిలో ఇస్రోలో పనిచేసిన మన డాక్టర్ రామా గారు మనకి వాతావరణ పంచాంగం ఇస్తున్నారు. వారు ఈ రోజు ప్రత్యేకంగా ఆస్ట్రోఫిజిక్స్, జ్యోతిషానికి అనుబంధం ఎలా అవుతుంది అనే విషయాలని మనకి బోధిస్తారు, మనకి చెప్తారు. అది విందాం మనం. రామగారు, దయచేసి మీ ఇది జ్యోతిర్వాణిని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. అయ్యా నమస్కారం, సభకు నమస్కారం. అలాగే పెద్దలు మన గ్రూప్లో పోయారని చెప్పి ఇప్పుడు వింటూ ఉంటే, వారికి, వారి ఆత్మకు శాంతి లభించి సద్గతులు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి యాస్ట్రో మెటీరియాలజీకి పలు చోట్ల జరుగుతున్న రీసెర్చ్ వర్క్ ఎలాంటిది జరుగుతుంది, మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇలాంటివి నేను చెప్పే కన్నా కూడా నాకన్నా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. మన సోమనాథ్ శాస్త్రి గారు అడిగినప్పుడు, అవునులేండి యాస్ట్రో మెటీరియాలజీ ఉంది కాబట్టి సరే అని చెప్పేసి నేను కూడా అంగీకరించడం అయింది. ఇప్పుడు ఫిజిక్స్ బిహైండ్ యాస్ట్రాలజీ అండ్ యాస్ట్రో మెటీరియాలజీ. అసలు ఈ ఫిజిక్స్ అంటేనే భౌతిక శాస్త్రం. ఈ భౌతిక శాస్త్రంలో చాలా మంది ఏమండి, నేను కొత్తగా చేరిన ఇక్కడ కొత్తలో 2016లో ఇక్కడ మేము నాకు ఐఎస్ఆర్ నుంచి వచ్చి ఇక్కడ మేము చేరామండి. ఒక గ్రూప్ తయారవటం అయింది. అవన్నీ మీకు తర్వాత క్షుణ్ణంగా తెలుసు ఏం జరిగిందో. నేను, కమలాకర్ శర్మ గారు, సోమనాథ్ శాస్త్రి గారు, లలిత గారు, మేము నలుగురు ఉన్నాం. అప్పుడు సరే ఇలా చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. చాలా జరుగుతుంది, అది మీకు తెలిసిందే. ఇంకా వివరాలు కావాలంటే మనం తర్వాత అయినా చర్చించుకోవచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటేనండి, ఆ రోజున నేను చేరిన ఒక వారం 10 రోజుల్లో ఎవరో ఒక టీవీ మీడియా ఆయన, ఏమండి మీరు యాస్ట్రాలజీ అదంతా బాగా జ్యోతిషం అది చెప్తారు కదా, అసలు ఎలా చెప్తారు ఏమిటి, ఆయన కొంచెం అంటే తెలుసుకుందామన్న కుతూహలం కన్నా మనం ఏదో మూఢమైన నమ్మకంతో ఏదో జ్యోతిషం చెప్పేస్తున్నారని చాలా ఇబ్బంది పెట్టి చాలా మీటింగ్లు జరిగినాయిలేండి మొదట్లో. ఆ పరిస్థితుల్లో ఆయన దీంట్లో సైన్స్ ఉందయ్యా అని చెప్పి ఒక ఆయన అన్నారు పాపం ఆ మీటింగ్లోనే. సైన్స్ ఉంది లేకపోలేదు, మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది అని కూడా చాలా గట్టిగా చెప్పారు. అయినా సరే వినలేదు. అప్పటి నుంచి నాకు కుతూహలం పెరిగింది ముందర. లేదు మనం అసలు దీనిలో సైన్స్ ఉందని చెప్పిన తర్వాత మనం మాట్లాడదామని కూడా చాలా భిన్నంగా
పనిచేయడం జరిగింది. అయితే ఏమండి, ఈ ఆస్ట్రాలజీ ప్లానెట్ల గురించి మనం గ్రహాలు, గ్రహస్థితి, కుండలి, దానిలో ఉన్న గ్రహస్థితిని బట్టి మనుషులకి జ్యోతిష్యం చెప్పడం అనేది మొదలెడుతూ ఉంటే, సైన్స్ ఉందిగా, మోడర్న్ సైన్స్, అందులో బ్రహ్మాండమైన మోడల్స్ అన్ని రన్ చేస్తూ మనకి కావలసినంత విజ్ఞానం ఇచ్చి ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఇంత టెంపరేచర్ ఉంది, ఈ ప్రాంతంలో ఇంత వాన పడింది, ఇంత గాలులు వచ్చినాయి, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. మళ్ళీ ఆస్ట్రోమెటీరియాలజీ తీసుకొచ్చాడు ఏమిటి ఇది అని అంటేనండి, దేనికైనా ఒక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. నేను గమనించింది ఏమిటి అంటే, ఆ రోజుల్లో మనకి మామూలుగా ఈ రేపు ఎల్లుండి అసలు దీనిలోనండి ఈ వాతావరణ శాస్త్రంలో మనకు కావాల్సింది వాతావరణం గురించి మనకి ఫోర్కాస్ట్. ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో అందరూ ఒక చోట ఉండడం లేదు కదండి, చాలా ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళకి చాలా ఒక ప్లేస్ లో ఉన్న ఒక చోట ఉన్న ఇది వాతావరణం వేరే చోట ఉండాలని లేదు, ఉండకూడదని లేదు. కానీ ఉన్నట్టు కొన్ని చోట్ల విపరీతమైన గాలులు, వర్షాలు ఇవన్నీ వస్తే, కొన్ని చోట్లేమో మామూలు వర్షాలు పడిపోయి మామూలు మాన్సూన్ చక్కగా హాయిగా ఉంటుంది. ఈ తేడాలన్నీ ఎలా కనెక్ట్ చేస్తున్నాం? వాళ్ళు చెప్తున్నారా? చెప్తుంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? ఇంత నిదానంగా ఆలోచన శక్తి పెరిగిపోయింది. ఈ లోపల సెల్ ఫోన్స్ వచ్చినాయి, మళ్ళీ మోడర్న్ మనకి ప్రాసెసింగ్ కంప్యూటర్స్ వచ్చినాయి. తర్వాత దీనిలో కూడా మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, ఈ ఫోర్కాస్ట్ లో కూడా మళ్ళీ చాలా రకాలు వచ్చేసినాయి. అవి ఏమిటంటే, మనం రియల్ టైం ఇప్పుడు ప్రెజెంట్ వెదర్ ఎలా ఉంది బయట. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. ఈ హైదరాబాద్లో వాతావరణం పలు చోట్ల ఉంటుందిగా. ఎక్కడ ఎలా తెలుసుకోవాలి ఏమిటి అని అంటే, మెటీరియాలజీలోని వాతావరణానికి సంబంధించిన సూచనలను ఇవ్వటానికి రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ వెదర్ అబ్జర్వేషన్స్ వచ్చేటట్టుగా అట్మాస్ఫియర్ ప్రెజరు, టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్ స్పీడు, డైరెక్షను, తర్వాత రెయిన్, తర్వాత గాలులు, బాగా విపరీతమైన గాలులు రావటం, వర్షాలు పడవటం, ఇదంతా మెజర్ చేసి అందరికీ అందజేయటం అనేది వచ్చింది. అంతవరకు చాలా బాగుంది. మొదట్లో ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి లేదా రోజుకు ఒకసారి చెప్పేసేసి మరుసటి 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో బులెటిన్ వచ్చేది. దానికి నేను దానిలోకి వెళ్ళానంటే మళ్ళీ వేరే టాపిక్ వెళ్ళిపోతాను. అటువంటిది శ్రీహరికోటలోనే. అటువంటిది ఇప్పుడు మరి మనకి ప్రతి 5 నిమిషాలకి వాతావరణం వస్తుంది. ఇంకా అవసరం ఉందంటారా యాస్ట్రోమెట్రీ? ఉందండి. ఎలా ఉంది అని అంటే, ఈ ఎన్ని ప్రపంచంలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మనకి ఎవరికైనా ఇప్పుడు ఇవాళ వాతావరణం ఎలా ఉంది, రానున్న 2 రోజులు 3 రోజుల వాతావరణం ఎలా ఉంది అనేది చెప్పగలుగుతున్నారు. సరే, ఒక 10 రోజులు, వారం రోజుల దాకా సరే ఎలా ఉంటుంది చెప్పండి, చెప్తారు. కానీ ఒక వారం రోజులు, 4-5 రోజులు దాటిన తర్వాత ఈ వాతావరణం, వారు చెప్పే వాతావరణంలో చాలా తేడాలు ఉన్నాయి. అది జరిగేదేమో ఒక విధంగానే, ఇక్కడ మనం ఇచ్చిన వాతావరణం ఏమో మన వాళ్ళు ఇచ్చిన వాతావరణం ఏంటో తేడా వచ్చేస్తుంది. ఇది ఎట్లాగా? అలా వచ్చేసేయండి. వ్యవసాయదారుడికి పాపం ఒకసారి విత్తులు చల్లిన తర్వాత 3 నెలలకి, అంటే సుమారుగా 3-4 నెలలు పొలంలో పనులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వివిధ వాతావరణాల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు ఎప్పుడు బాగా ఎక్కువ పడతాయి, అందరికీ సీజన్స్ తెలుసు. ఇప్పుడు ఏమండి, వర్షాకాలం కదండి, ఈ చలికాలం కదండి, వేసవికాలం అండి, ఇలా చెప్తూ ఉంటారు. అదంతా బాగానే ఉంది. కానీ ఈ సంవత్సరం ఉన్న వాతావరణం వచ్చే సంవత్సరం ఉండాలని లేదుగా. సంవత్సరం దాకా అవుతారండి, ఈ 2 నెలలు 3 నెలల తర్వాత ఏం జరుగుతుందో ఒకటి చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారే. మరి అటువంటిప్పుడు లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ ఎలాగా అని ఆలోచించి ఇప్పుడు మన పూర్వీకులు చాలా ఆలోచించేశారు. దీనిలో మనం కనుక ప్రవేశించి మన నాలెడ్జ్ని కూడా దీనిలో పెట్టేసేసి మనం కనుక ప్రయత్నిస్తే మన ఫోర్కాస్ట్ ఇలా కాదు ఉండేది, చాలా బాగుంటుంది. సుదీర్ఘ వాతావరణ సూచనలు, సుదీర్ఘం అంటే లాంగ్ రేంజ్, వెరీ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, ఇవి ఇవ్వడానికి మనం సంసిద్ధత ఉన్నది, మన కెపాసిటీ ఉంది అని. అది మన దేశంలో ఒకటే కాదు, ఇతర దేశాల్లో కూడా జరుగుతుంది. ఇలా చేసేసి వాతావరణంలో మనకు కావలసిన రూపులు దిద్దుకోవటానికి మన పుణ్యపురుషులు, పాపం మహానుభావులు, పునీతులు చాలా మంది రీసెర్చ్
గ్రహ బలాలు, గ్రహాలు వివిధ ప్రాంతాల్లో వివిధ గ్రహాలు ఎలా మారుతున్నాయి, ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాయి, ఎలా మారుతున్నాయి, ఏ గ్రహాలు ఎలా ఉంటే మంచి వర్షాలు పడ్డాయి, ఏ గ్రహాలు ఎలా ఉంటే ఎప్పుడు వేసవకాలం వడగాల్పులు వచ్చినాయి, ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేసండి. వారు కూడా చాలా గ్రంథాలు రాశారండి, మనం కూడా చూసాము దానిలో. ఇప్పుడు మనకి ప్రింట్లు, ప్రెస్సులు చాలా వచ్చేసినాయి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇలా ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే చేసిన దాన్ని ప్రూవ్ చేయాలి కదా. నేను చెప్పాను కదా, నేను చేరిన 10 రోజుల్లో నాకు పెద్ద ఒక ఆయన పిలిచి మీటింగ్కి పిలిచి, రామా గారు మీరు ఇంత సైంటిస్ట్ కదా రాకెట్ కేంద్రంలో, మళ్ళీ ఇక్కడికి వచ్చాము, మీరు ఇవన్నీ మనకి గ్రహాలు ఏమో వాతావరణం చెప్తాయని చెప్తే ఏం బాగుందండి మీకు అని అడిగాడు. అయ్యా దానిలోనూ ఉంది సైన్స్, దీనిలోనూ ఉంది బాబు, నాకు రెండింటిలోనూ సైన్స్ కనపడుతుంది బాబు, తర్వాత మనం మాట్లాడదాము ముందర. అయితే మన పూర్వీకులు చాలా చేశారండి. దాన్ని అవలంబించుకొని వివిధ ప్రాంతాలలో మనకి దీనిలోనే మళ్ళీ రియల్ టైంలో మనకి కరెంట్ వెదర్, దీనిలో మళ్ళీ డిఫరెంట్ స్థాయిలు వచ్చినాయి. కరెంట్ వెదర్ అంటే ఇప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, నెక్స్ట్ 2-3 గంటలు ఎలా ఉంటుంది, ఈ రోజు డైలీ వెదర్, ఈ రోజున వాతావరణం ఎలా ఉంటుంది, ఈ వారం రోజుల్లో మళ్ళీ వర్షాలు ఏమైనా పడతాయా, మన పంటలకు ఏమైనా దెబ్బతింటాయా, ఇలాంటివి కూడా చర్చించడము, డిస్కస్ చేయడం. ఎందుకంటే మా నాన్నగారు పంపించారండి ఒక రోజు నా చిన్నప్పుడు. అరే శాస్త్రి గారు ఉన్నారా మన ఊర్లో, ఆయన అడిగి మా నాన్నగారిని విత్తులప్పుడు దళాలు చూపి ఆయన చెప్తారు, నాన్న వీటి అడిగిరా పోనన్నా. ఆయన దగ్గర కూడా నేను నేర్చుకున్నానంటే అడిగొచ్చాను. నాన్న ఫలానా రోజున వేసుకోమన్నారు, వేద్దాం అది. ఇంకా బెంగలేదురా అమ్మయ్య, అదేనమాట. అట్లాంటిది ఆ శాస్త్రం అప్పుడు నా ఏజ్ ఎంత అండి, నాకు జస్ట్ 4 or 5 years. ఇప్పుడు నాకు కూడా 72+. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను కూడా అదే అనుకుంటున్నాను, పర్వాలేదు మేము కూడా వార్ధక్య గ్రూప్లో చేరాలి అని. అందుకని ఇప్పుడు మనం చేయవలసినది ఒక్కటే, ఈ వాతావరణం గురించి చెబుతున్నది యాస్ట్రాలజీ ప్లస్ మెటీరియాలజీ, యాస్ట్రోమెటీరియాలజీ అయింది. యాస్ట్రాలజీ ఏంటి, ప్లానెటరీ వాటి స్థితి, కుండలి ఫలానా టైంలో ఫలానా లాటిట్యూడ్ లాంగిట్యూడ్కి మనం చక్రం వేస్తే ఆ చక్రం ప్రకారం మనకి ప్లానెట్లో ప్లానెట్స్ ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది, వాటి యొక్క యాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క అనుబంధం ఎలా ఉండటం వలన, ఇలా ఉండటం వలన ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది. మనుషులకు వేరే చెప్పేవారు, అది వేరేగా, ఇది వాతావరణం గురించి చెప్పేవారు వేరేగా. ఇలా డెవలప్ చేయటంలో మనం మన గ్రూప్ వారు ఇక్కడ మన కమలాకర్ శర్మ గారు అయితే మనకి ఎంకరేజ్మెంట్ అనండి, ఆధ్వర్యం అనండి, మరి సోమనాథ్ శాస్త్రి గారు, నేను, ఇలాగ మళ్ళీ లలిత గారు, ఈ నలుగురు మేము చేరామండి. తర్వాత మీరు అందరూ చాలా మంది చేరారు, చాలా సంతోషము. ఈ విధంగా మనం అయితే హౌ యాస్ట్రోమెటీరియాలజీ వర్క్స్ నేను ఇక్కడ ఎదురుకుండా పెట్టుకున్నాను, నా ప్రెజెంటేషన్ నేను పంపించాను, మరి మీకు అందిందో లేదో నాకు తెలియదు. కానీ అందుకనే నేను తెలుగులో చెప్తున్నానండి, దాదాపు నేను తెలుగులో చెప్తాను. అందులో కూడా దీనిలో ఉన్న దానికన్నా కూడా నేను కొంచెం డిఫరెంట్ గానే వెళ్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మనం చదువుకున్నాము, విన్నాము, దానికి తోడు నేను జత చేస్తే బాగుంటుంది అనుకుని నేను కొంచెం సరళంగా వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమిటంటే మనకి మామూలుగా వచ్చే ఈ సైన్స్ ద్వారా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా సైన్స్ వాడారు, కంప్యూటర్స్ వచ్చినాయి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి, ఈక్వేషన్స్ వచ్చినాయి, అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఫోర్కాస్ట్ ఇస్తున్నారు, వారం రోజులు 10 రోజులైనా వస్తున్నారు. కానీ నేను చెప్పాను కదా ఇందాక, ఒక 4-5 రోజుల వరకు పర్వాలేదేమో, కానీ తర్వాత మాత్రం ఎలా అయినా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని తెలియజేశారు. అయితే దీనికి మార్గం ఏమిటి, నిన్నగాక మొన్న లాస్ట్ ఇయర్ 15 రోజుల క్రితం, 20 రోజుల క్రితం మనం 2 రాష్ట్రాల వాళ్ళు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు, మొత్తం ఇండియా చాలా మంది విపరీతమైన వానలు, విపరీతమైన వానలు ఎంతమంది ప్రిడిక్ట్ చేశారండి. మన మెటీరియాలజీలో చాలా మంది మేము ఈ సంవత్సరం విపరీతమైన వానలు ఉండే అవకాశం ఉన్నది రాశాను, పంపించాను. అలాగే మన వాళ్ళు కూడా రాశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి కావాల్సింది ఏమిటి అంటే, దానిలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకొని మన దగ్గర ఉన్న ఈ అస్త్రం, యాస్ట్రోమెటీరియాలజీ అనే ఈ అస్త్రాన్ని సంధించి మనకు కావలసిన విధంగా ఒక 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వాతావరణం ఇదేమిటి బ్రహ్మాండంగా ఫోర్కాస్ట్ చేయటం, వానలు వస్తాయని చూపించటం చాలా చాలా నిష్ణాతంగా జరిగిపోతుంది, నిర్విఘ్నంగా జరుగుతుంది. ఏమండి మేము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, 2016లో మేము మొదలెట్టామండి ఇది.
2016లో మొదలెట్టి ఇప్పుడు 2024 కదండి, 7-8 ఏళ్ళు అయిపోయిందండి మేము మొదలెట్టి. దానిలో ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం ఉగాది రోజున చక్కగా మన వాతావరణ పంచాంగం అని చెప్పేసి చక్కగా రిలీజ్ చేయటం. దానిలోనేమో ప్రతి వారానికి దానికి ఎలాగనమాట, వారానికి ఒకసారి మామూలుగా ఇప్పుడు సూర్యుడు ఇది రాశి మారినప్పుడు ఎస్ఐ సోలార్ ఇంగ్రెస్ అంటాం కదండి, ఆ రోజున మనకి ఆ నెల రోజులకి ఎలా ఉంటుందో చూడటానికి ఆ చార్ట్ వాడేవాళ్ళం. దాని నుంచి ఫోర్కాస్ట్. అలాగే మళ్ళీ వారానికి లూనార్ ఫేజెస్, చంద్రుడు ఉదయం మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ వారానికేమో ఆయన మనకి వాతావరణం ఎలా ఉందో సూచించడం. ఇలాంటివి మేము తయారు చేయడం ఎలాగన్నది కూడా పుస్తకాల్లో చదివి చక్కగా తయారు చేసి చక్కగా సంవత్సరానికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉగాది రోజున మనం తయారు చేసేసి సాయంత్రం అయ్యేసరికి చక్కగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి, బాబు దీనిలో ఉన్న ఇవన్నీ మీరు కూడా నేర్చుకోండి అని చెబుతూ నేర్పడం అవన్నీ జరిగినాయండి, జరుగుతున్నాయి, ఇంకా జరగాలి. ఫోర్కాస్ట్లో ఇప్పుడు అడుగుతున్నారు సార్, అడుగుతున్నారు. ఇంకా అదొకటి మేము వెళ్ళిపోయి వినవయ్యా, మేము చెప్తాం వినవయ్యా అనే వాళ్ళు ఇప్పుడు అప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు చెప్తున్నారండి. ఎప్పుడండి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఎప్పుడండి మా ఫ్రెండ్ నాకు 3 ఇయర్ నుంచి ఒక ఆయన తెలిసిన ఆయన ఫోన్ చేశాడు, ఏమైనా రామా ఎలా ఉంది, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు. అది నిదానంగా కదలికలు కదులుతున్నాయి. కాబట్టి మనం దీన్ని ఇంకా పురోభివృద్ధి చేయాలి. ఏమైనా సరే మన యాక్యురసీ కూడా మనం పెంచాలి. అంటే ఏమంటే ఇంకోటి కూడా చెబుతున్నా, యాక్యురసీ అంటే ఒకటి ఏంటనమాట, స్పేషియల్. ఇప్పుడు నేను ఒక 10 తెలంగాణ ఏపీ స్టేట్స్కి ఇద్దామని తయారయ్యామండి. మొత్తం తెలంగాణ అంతా కలిపి ఒక పాయింట్గా చెబితే ఎట్లాగా, అలాగే అలా అందుకని ఇప్పుడు మరి ఏంటనమాట, ఆంధ్రప్రదేశ్కు వేరేగా, తెలంగాణకి వేరేగా, ఇలా 2 భాగాలుగా మేము ఇస్తూ, అందులో కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్స్ కానీ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్, సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నార్త్ తెలంగాణ, ఇలాగ డివిజన్స్ కూడా చేసి చెప్పడం అనేది మేము ప్రయత్నించాము. అవి కూడా సఫలీకృతం అవుతున్నాయి. ఈ సందర్భంగా నేను ఇంకా మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే నేను ఎప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటూనే వస్తున్నాను కాబట్టి, నా కోరిక ఏమిటంటే, ఇప్పుడు మీరందరూ వచ్చారు, మీరేమేం చేస్తున్నారు, మేమేం చేయాలి, ఇంకా మీ సలహాలు కూడా మేము విందామనే మేము కూర్చున్నాము. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకేమన్నా వేరే విధంగా చేయడానికి కూడా మీకు ఏమైనా కుతూహలం ఉంటే చెప్పండి. అలాగే మనం రీసెర్చ్ చేసి తప్పకుండా దీన్ని పురోభివృద్ధికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇంతటితోటి ఇక్కడ చెబుతూ, దీనిలో మళ్ళీ సాధక బాధకాలు ఎలా ఉంటాయంటే అండి, మనం ఇంకొకటి వస్తున్నాను చిన్న టాపిక్. అదేంటంటే, ఇప్పుడు ఒక సంవత్సరానికి ప్రణాళిక అన్నాను కదండి, అదేంటంటే ప్రతి నెలకి మేము ఇద్దాం అనుకున్నాం, నెలవారీ. దానిలో చంద్రుని ఇప్పుడు దానికి అందుకని ఏంటంటే ఎస్ఐ చార్ట్ వేసేసి, సోలార్ ఇంగ్రెస్ చార్ట్ రాశిలోకి మారటం రోజున చార్ట్ వేసి అటు గడియలకి, ఆ తర్వాత మేము ఏం చేసాం అనమాట, చంద్రకళకు అంటే మనకి పూర్ణిమ నాడు గడియలకి, తర్వాత అలాగే అష్టమి, కృష్ణపక్షం అష్టమి, శుక్లపక్షం అష్టమి, అలాగా మనం ప్రిపేర్ చేస్తూ దీనిని అలాగే వారానికి చార్ట్లు తయారు చేసుకుని మళ్ళీ వారం రోజులకి ఫోర్కాస్ట్ ఇవ్వటం. దీని నుంచి మళ్ళీ వారం రోజులైన తర్వాత మన దానిలోనే కార్తెలు కూడా ఇచ్చారనమాట. అంటే ఇంకోటి ఉండే, ఈ వెస్టర్న్ ఆస్ట్రాలజీ కానీ ఏమైనా కానీ మళ్ళీ తర్వాత వేదిక ఆస్ట్రాలజీ కానీ ఏది బాగా ఏది అందరూ తల ఒక విధంగా కూడా మనం ప్రాక్టీస్ చేద్దాము, ఏది తక్కువ కాదు అన్న అభిప్రాయం కూడా మేము సమతుల్యంలో వెళుతూ చేస్తున్నాము. ప్రిడిక్షన్స్ బాగా వస్తున్నాయని మనకి ఐఎండి నా దగ్గర సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు అదేంటంటే, నేను ఇలాగే ఒకసారి ఫోర్కాస్ట్ ఇచ్చాను. దానికి డీజీఎం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటీరియాలజీ, ఢిల్లీలో ఉంటారు ఆయన, నంబర్ 1 పోస్టు. ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత నేను ఇలా ఏమంటే మేము ఇలా పని చేస్తున్నాం చూద్దామంటే, రామా గారు మీరు అట్లయితే ఏం చేస్తున్నారు నాకు పంపిస్తాను అని అన్నాడు. నేను పంపించాను. ప్రతి వారానికి పంపించేవాడిని. పంపించిన తర్వాత ఈ వారం ఇలా ఉంటుంది అని అంటే, అప్పుడు ఇలాగ చేస్తూ ఉంటే ఆయన కూడా మెచ్చుకున్నారండి. మెచ్చుకోవడం తీసి పక్కన పెట్టండి, ఆయన ఏమన్నారంటే, వీ కెన్ అప్లై యాస్ట్రోమెటీరియాలజీ ఫర్ ఫోర్కాస్ట్ అని క్లియర్గా రాసిచ్చాడండి. అలాగే మన సైంటిస్ట్ ప్రొఫెసర్ డివి భాస్కర్ రావు గారు అని ఆయన
సత్య అది ఏమండి రామా గారు, మీరు ఇప్పుడు చాలా ప్రమాణంగా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. ఈ ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు, దాని ప్రకారం మేము కూడా సైంటిఫిక్ గా కొంతవరకు చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ విధంగా ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి కార్తీకి ఫోర్కాస్ట్ ఇస్తూ ఇప్పుడు 6 నెలలు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరుగుతోందండి. ఇంకా ఇంకా ఇంతగానో బాగా చేయాలన్న కుతూహలం కూడా కనపరుస్తోంది మన సభ్యుల్లో, రోజు రోజుకు పెరుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా నేను ఈ పలు విధాలుగా దాన్ని డెవలప్ చేసుకుంటూ 10 రోజులు కాదు, ఇప్పుడు నెల రోజులు, 2 నెలలు, అసలు లిమిట్ లేదు, టైం లిమిట్ లేదు ఇప్పుడు ఫోర్కాస్ట్ కి. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటుందో చెప్పండి, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఏ సైన్స్ చెప్తుందండి? ఏ సైన్స్ ఏం చెప్పట్లేదు, అది మనం చెప్తున్నాం. ఎస్, మనం చెప్పగలుగుతున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో కురవాడు ఎవరైనా వచ్చేసేసి మీరు ఇంత గట్టిగా అరిచేసి మరీ చెప్తున్నారు, ఏం చేస్తారంటే మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఎస్, వీఆర్ వెరిఫైయింగ్, వీఆర్ వ్యాలిడేటింగ్ అవర్ ఫోర్కాస్ట్. మేము ఏ నెలకి ఆ నెల, ఏ వారానికి ఆ వారం మేము ఏం చెప్పాము అది జరిగిందా లేదా వెరిఫై చేసేసి దాన్ని కూడా రికార్డులో పెట్టి ఇచ్చిన తర్వాతనే ఐఎండి వాళ్ళు సర్టిఫై చేశారు. ఎస్, దిస్ కెన్ బి అప్లైడ్, ఆస్ట్రోమెటీరియాలజీ కెన్ బి అప్లైడ్ ఫర్ వెదర్ ఫోర్కాస్ట్. ఇట్లాంటివి ఇంకా సంవత్సరాల తరబడి చేయాల్సింది ఉంది, ఇంకా ఇంకా యాక్యురేట్ గా చేయాల్సింది కూడా ఉంది. బోత్ స్పేషియల్ అండ్ టైం, రెండు విధాలు మనం ఇంకా బాగా డెవలప్ అయ్యి కరువు కాటకాలు వస్తాయి. ఏంటి ఎప్పుడు ఈ సంవత్సరం నీళ్లు అంటే ఏమండి అన్నట్టు అది కూడా చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు మనం ఒక సంవత్సరం మొదలు పెట్టాం, కానీ ఏంటనమాట, ఈ సంవత్సరంలో మనం మామూలుగా మేషంలో మనం మేషంలోకి వచ్చినప్పుడు మొదలెడతాం అనమాట. అప్పుడు ఇంకా మనకి కార్తెలు ఇవన్నీ రావటం, ఇవన్నీ మనం ఫోర్కాస్ట్ చేయటం. దానిలో ఏంటండి, మొదట మనం మేషము సుమారుగా వేసవకాలం వస్తూ ఉంటుంది. ఆ వేసవకాలం నాడు అప్పుడు ఏమండి ఈ సంవత్సరం వడగాల్పులు వస్తాయా, ఏమైనా ఎండలు తాపులు ఉంటాయా, ఎలా ఉంటాయండి, ఏమైనా ముందరే ప్రిపేర్ అవ్వాలా? ఎస్, ఇవన్నీ కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం. దాని పద్ధతులు దానికి వచ్చేసినాయి మన దగ్గర, అందుకని అవి కూడా వాడాలి. రెండవ దానికి వచ్చేసరికి మళ్ళీ కొంచెం సమ్మర్ తగ్గింది, మళ్ళీ ఇంకా కొంచెం వర్షాకాలం రావడం మొదలెట్టింది. ఏమండి వర్షాకాలం ఈ సంవత్సరం సౌత్ వెస్ట్ మాన్సూన్ రావాలి కదండి, ఎప్పుడు వస్తుంది? మామూలు రైట్ టైంలోనే వస్తుంది. అడిగారు, ఐఎండి వాళ్ళు అడిగారండి, చాలా సంతోషంగా ఉంది. ఐఎండి వాళ్ళు అడిగారు మమ్మల్ని, మేము కూడా వాళ్ళతో టచ్లో ఉండటం మొదలెట్టాము. అలాగా మనం వృద్ధి చెందాలి, మన సంఘాన్ని మనకు చాలా వృద్ధిలో తీసుకొని రావాలి అని తపన. అంటే మాకు ఒక్కడికే కాదండి, అందరూ కూడా మా గ్రూప్లోనే ఉన్నారు. అందుకని ఆ తర్వాత చలికాలం వచ్చింది. ఏమండి చలికాలం ఎలా ఉంటుందండి? అవునయ్యా, ఇటు పక్క నార్త్ ఈస్ట్ లోను చాలా ఇది చల్లగా ఉంటుంది, ఇటు మిగతా ఏరియాలో మాత్రం చల్లగా ఉండదులే అని చెప్తూ మళ్ళీ సైక్లోన్ సీజన్ వస్తుంది కదండి, వర్షాకాలం వర్షాలు పడతాయండి, సైక్లోన్ వస్తుందండి. బ్రహ్మాండంగా మేము ఇప్పుడు సైక్లోన్ ఫోర్కాస్ట్ సంవత్సరానికి 10-12 వస్తూ ఉంటాయి కదండి. మా సక్సెస్ రేటు 7 to 8%, అంటే 70 to 80% మన ఫోర్కాస్ట్ కరెక్ట్గా వస్తుంది అని తెలుసుకొని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా ఆలోచిస్తున్నాయి. అందుకని ఇట్లాంటివి కూడా చేస్తున్నాం కదా. మరి అదే అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏమండి కరువు కాటకాలు వస్తే ఏంటిది, డ్రౌట్, బాగా సమ్మర్ బాగా వేడిగా ఉంటుందంటారా, ఎలా ప్రిపేర్ అవ్వమంటారు? ఏంటి నీళ్ళు ఏమైనా అసలు దొరుకుతాయా, నీళ్ళు కూడా దొరకవా? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. తర్వాత మనం అసలు మనం వచ్చినదేమో ప్రకృతి ప్రళయంగానేమో ఫ్లడ్ వస్తే, మరి మన కన్స్ట్రక్షన్ కానండి, ఇంకా వేరే లివింగ్ స్టైల్ మారిపోయింది. అందుకని వాతావరణాలు, సీజన్లు అవి కూడా మారిపోతున్నాయి. అవి కూడా ఎలాగా, అది కూడా చేసే విధానంగా కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇలా అవునా, సీజన్ మారిపోవడం కూడా ఇప్పుడు అదే అంటున్నాం కదండి. ఇప్పుడు మనం చూసాం కదా సార్, ఇప్పుడు ఏంటి శని అంటే ఇది కుజుడు ఒకే దాంట్లో అంటే చాలా గందరగోళంగా ఉంటుందండి, అది రాశాం. ఈ సంవత్సరంలో చాలా ఇబ్బందులు వస్తాయి అని రాశాం. అలాగే వర్షాలు, సైక్లోన్స్ వస్తాయి, మామూలు సైక్లోన్స్ కాదు, ఇటు బే ఆఫ్ బెంగాల్లోనూ అటు అరేబియా సీలో కూడా కలిసి వస్తున్నాయని చెప్పాం, వచ్చినాయి. అందుకని ఇలాంటివి మనం ప్రోద్బలం చేసుకుంటూ ఒకరికొకరు మనం తోడ్పడుకుంటూ ఈ వాతావరణ శాఖను కూడా బ్రహ్మాండంగా మీరు తయారు చేసి తీసుకొస్తారని నా దృఢ విశ్వాసము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు ఇంకెంతకన్నా నేను చెప్పవలసింది కూడా, నాకు తోచింది మటుకు నేను చెప్పాను. ఇంకేమైనా చెప్పమంటే మాత్రం తప్పకుండా చెప్తానండి. నాకు తెలిసింది మాత్రం నేను షేర్ చేసుకోవడంలో మొదటే ఉంటాను.
దయచేసి సార్ అందరూ కాస్త ఎలాబరేట్ చేయకూడదా కొన్ని పాయింట్స్? జస్ట్ ఏ ప్లానెట్లు అంటే విత్ రిఫరెన్స్ టు యాక్చువల్ గా ఎఫెక్ట్స్ ఇవ్వడంలో ఏదైనా 1-2 ఎగ్జాంపుల్స్, జస్ట్ ఫలానా టైంలో ఫలానా ప్లానెట్ లాగా ఇలాగని ఏదన్నా కొంచెం ఎలాబరేషన్ ఉంటుందా? ఛాన్స్ ఉందా? చాలా చాలా చేయొచ్చండి, చాలా చేయొచ్చు. దానికి మీరు మన దగ్గర కొన్ని టెక్స్ట్ బుక్లు కూడా ఉన్నాయి. కాకపోతే నా దగ్గర కొంచెం ఇంగ్లీష్ వర్షన్ ఉన్నాయి. మన మిగతా తెలుగులో కూడా కొన్ని ఉన్నాయి. అవి దానిలో మనం చూసుకుంటూ ఉంటాము. కానీ మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమయ్యింది. సార్ ఏమండి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే నేనైతే కొంచెం సెలవు డబ్బా కొడుతున్నాను మాత్రం అనుకోకండి బాబాయ్. అయ్యో, నథింగ్ లైక్ దట్. చెప్పండి, భలేవాడు. నేను ఒక్కనే కాదు, మా గ్రూప్ అంతా నెవర్. ఎందుకంటే యు ఆర్ టాకింగ్ ది ట్రూత్. థ్యాంక్ యూ. నిజం చెప్తున్నారు మీరు, తెలిసిపోతుంటుంది కదా అందులో విషయం. సార్ నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి, పెద్దవారు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి సార్ నేను ఓవరాల్ గా చెప్పడం, మా వాళ్ళకి నాకు బాగా నమ్మకం వచ్చినంత వరకు మనం మా వాళ్ళకి కాదు, మన వాళ్ళకి మనం అందరం చేయాల్సింది ఏమని చెప్పానంటే, ఏదైనా మీరు ఫోర్కాస్ట్ ఇచ్చారంటే ఏ డేట్ ఇచ్చారో మీరు రాసుకోండి. ఆ డేట్ నుంచి ఎప్పుడు ఎంత టైం ఉంది మనకి, ఇంకా మీరు ఇచ్చిన ఫోర్కాస్ట్ దసరాలో వర్షాలు వస్తాయా రావా, లేకపోతే సౌత్ వెస్ట్ మాన్సూన్, అది డేట్ తోటి ఉంటుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి జూన్ 1st వస్తుంది. జూన్ 1st కేరళ దానికి వస్తుంది ముందర. దానికి ఇలా వస్తుందని చెప్పి నేను ఇచ్చేస్తే ఈ తర్వాత ఏమైందంటే మన అంటే ఆటోమేటిక్ అనక్కర్లేదు, నేను IMD వారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఏమన్నారంటే కొంచెం లేట్ అయిపోతుందండి రాదు అని అన్నారు. ఎందుకంటే అప్పటికే ఎండలు మొదలెట్టినాయి, మళ్ళీ ఎండలు వస్తున్నాయి, అంతేగాని వానలేమో అదే తర్వాత ఉరుములు మెరుపులు. ఎన్నిసార్లు ఫోర్కాస్ట్ చేసామండి? ఉరుములతో కొన్ని జల్లులు ఎన్నిసార్లు. ఎస్, వీ హ్యావ్ ఫోర్కాస్ట్ అండ్ ఇట్ హస్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్. తర్వాత హెవీ రైన్స్, వెరీ హెవీ రైన్ స్పెల్స్, మోడరేట్ రైను, లైట్ రైను, హెవీ రైను, వెరీ హెవీ రైను, ఈ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుంది? మనకున్నాయి అక్కడ ఆయుధాలు. అది నేను చెప్పేది. ఎంత సంతోషంగా నేను చెప్తున్నది ఏంటంటే, మనకి ఈ ఆస్ట్రాలజీలో ఒక విధమైన మంచి సౌకర్యం లభ్యమైందండి. నేను చెబుతున్నాను, చాలా క్లూస్ దొరికినాయి మాకు. నేను మెటీరియల్ వెతుకున్నా కూడా చిన్న ఉద్యోగం చెప్తాను. నేను శ్రీహరికోటలో పనిచేసినప్పుడు నా ఉద్యోగం ఏంటంటే, పొద్దున్నే 9:00 8:30 నేను ఆఫీస్కి వస్తామండి. 9:00 మాకు మీటింగ్లు జరుగుతాయి. ఆ రోజున మనకి ఎలా ఉంటుంది వాతావరణం, మనం ఏమేమి ప్లాన్ చేయాలి, అవుట్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఇన్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఇలా అడుగుతారు. ఏం రామా ఏంటి వాళ్ళ థండర్స్టార్మ్ వస్తుందా అనుకుంటూ వెళ్ళేవారు పాపం, ఫ్రెండ్లీగా రూమ్ దాటుకుంటూ అడిగేవారు. అప్పుడేముంది రామా, ఇప్పుడు మోడల్ రన్ చేసేవాళ్ళం. మోడల్ రన్ చేసి ఏమండి ఇది కొంచెం వానలు వస్తాయి కానివ్వండి, ఏం లేదులేండి వాటికి ఏం లేదులేండి, చేసుకుంటుండే ఏమైనా వస్తే నేను చెప్తానుగా అని తప్పుకునేవాడే. ఎందుకంటే నేను 15 నిమిషాలు 20 నిమిషాలు ముందర చెప్తే వాళ్ళు జాగ్రత్త పడాలి ట్రాకెట్ దగ్గర. అలా ఇస్తూ ఉంటుంటేను ఏమండి, నేను చాలా ప్రగాఢమైన నమ్మకంతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. అదేమిటంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు ఏ రోజుకి ఆ రోజు మనం చార్ట్ వేసుకోవటం, అది చూడటం, లేదా వారం రోజులకు ఒకసారి చార్ట్ వేసుకోవటం, అది చూడటం. ఏంటి వాళ్ళ థండర్స్టార్మ్ వచ్చే అవకాశం ఉందా? కుజుడు ఎక్కడున్నాడో చూడండి. ఆకాశంలో మబ్బులు కాదు చూసేది, కుజుడు ఎక్కడున్నాడో చూడండి. శాటర్న్ ఎక్కడున్నారు ఏంటి మరి? ఇప్పుడు బాగా కళత్రం ఉంటుందా మరి? ఇలాగా ఆలోచన విధానమే మారిపోయిందండి. నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు డబ్బా కొట్టట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. నేను అసలు నేననేమిటి, నాకన్నా బ్రహ్మాండంగా చెప్తున్నారు మన వాళ్ళే. అందులో ఒక అప్పుడే PhD చేసేసారు, చేస్తున్నారు. అందుకని సార్ చాలా ఉన్నాయి సార్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆన్సెట్ వాట్ ఎవర్ మన సౌత్ వెస్ట్ మాన్సూన్ వాళ్ళు ఇది IMD వాళ్ళు చెప్పిన దానికి వారం 10 రోజుల తర్వాత వస్తుంటే, నేను ఒక మాట చెప్తాను, మీరే ఎవరితో అనకండి, ఎందుకులే కానీ మనకి పేర్లతో నేను చెప్పట్లేదులేండి. అది ఏంటంటే, ఆ రోజున అప్పుడు డైరెక్టర్ ఇక్కడ మన IMDలో ఆవిడ ఏమన్నారంటే, రామా గారు మీరు వాతావరణం ఏదో పంపిస్తున్నారుగా, మరి ఈ సంవత్సరం పంపించలేదా అని అడిగారండి. ఏమనిపిస్తుందండి మనకి? ఆవిడ డైరెక్టరు, ఫోర్కాస్ట్ ఇవ్వాలి, మాన్సూన్ వచ్చేసే టైం అయిపోయింది, ఏది అసలు మబ్బులే కనపడలేదే, వర్షాలు లేవే, కానీ మనం చూసాయేమో వర్షాలు వస్తాయని చెప్పి రాసేశారు. రాలా. ఎప్పుడు వస్తాయండి మీరేం చెప్పారు అని. అమ్మా 4 రోజులు వస్తున్నాయమ్మా. మనకి వీనస్ ఉన్నాడండి, మనకి శుక్రుడు,
ఆ ప్లేస్ లోకి వచ్చి కూర్చుంటాడు చక్కగా. మనకు మనసు నాన్సెట్ అయినప్పుడు రావట్లేదా, డిలే అవుతుంది. భలే తమాషాగా ఉంటుందండి ఇది. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు కూడాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఇంత ఏమండి, నేను మాట మనలో మన మాట ఎవరైనా అసలు రాశారా అండి? ఇంత వరద వస్తుంది, ఇంత ఉప్పెళ్ళు వస్తాయి, జనం ఇంత ఇబ్బంది పడతారని ఎవరైనా రాశారా? నేను ఇప్పుడే చెప్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను. సంవత్సరంలో మా ఫోర్కాస్ట్ ఏమి ఇచ్చారు కదా మన సోమనాథ శాస్త్రి గారు, మన లలిత గారు, రఘుకుమారు, వీళ్ళందరూ ఉన్నారు. రాస్తున్నాం, చక్కగా మ్యాచ్ అయింది. ట్రైన్స్ వస్తాయి ఆన్ డేట్, ఎస్ వస్తున్నాయి చెప్పామండి. ఈ సంవత్సరము దిస్ ఇయర్ దేర్ గోయింగ్ టు బి మోర్ దాన్ నార్మల్ రెయిన్స్. చూడండి, నేను నా ఫోర్కాస్ట్ లో ఉంటుంది చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఎవరు రాశారండి? ఎవరు రాయలే. మన మోడర్న్ మెటీరియాలజీలో నాకు తెలిసి ఎవరు ఆ పాఠం చెప్పలే మాకు అలాగా. ఎందుకంటే లాంగ్ రేంజ్ లో వారం 10 రోజుల తర్వాత మనది ఏమవుతుందో మనకే తెలియనప్పుడు మనం ఎలా చెప్తామయ్యా అని అంటూ ఉండేవారు. అందుకని నేను చెప్పిన దానిలో ఎలాంటి ఇది కాడా లేదు, గ్యాస్పింగ్ కాదు. మీ వాల్యుబుల్ టైం నేను ఇంకా వృధా చేయటం అంత మంచి పద్ధతి కాదు. మనం తప్పకుండా మేము పుస్తకాలు రాస్తూ ఉన్నాము. మళ్ళీ దాంతో మీ అందరి సహాయంతో మేము పుస్తకాలు రాసే దానిలోనే కొంచెం మీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కొంచెం షేర్ చేస్తే మిగతా వారు కూడా సహాయం చేస్తారు. అదే సోమనాథ శాస్త్రి గారు నేను ఇంతటితోటి నేను తీసుకున్నాను. మీకు ఏమన్నా ఇంకా ఉన్న సమయం ఉంటే మన కేఎల్యూ నుంచి మన సత్యనారాయణ గారు, డాక్టర్ చిన్న సత్యనారాయణ గారు, ఆయన మామూలుగా వీడియో ప్రెజెంటేషన్ అది కూడా పెట్టుకోమని చెప్పాను. మనకి కావాలంటే ఆయన కూడా ఒక 10 నిమిషాలు వారు జాయిన్ అయ్యి ఉంటే వారిని కూడా చెప్పమందాము. అవునండి, అదే వాళ్ళు ఆయన రెడీగానే ఉన్నారు. మీరు ఎప్పుడు ఇవ్వగలిగితే అప్పుడు ఆయన ఉండి మనకు చెప్తారు. అంటే దానిలో మోడర్న్ ఆయన ఎందుకంటే ఆయనకు అంత ప్రియారిటీ మనం ఇచ్చేది, హీఈస్ యూజింగ్ డైలీ మోడర్న్ ఇదన్నమాట ఫోర్కాస్ట్. అందుకని అది కూడా మనం వినియోగించుకుంటాం. దాన్ని మన నాలెడ్జ్ గా తోడవుతుంది. మనం ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మన ఇద్దరం సమన్వయం చేసుకుంటే మన ఇద్దరం ఎక్కడ సక్సెస్ వస్తుంది. ఇదే కదా మనం ఆలోచించుకుంది. కాబట్టి మనం డెఫినెట్ గా చేస్తాం. తప్పకుండా. ధన్యవాదాలు సార్. నమస్తే సార్, ఒక్క క్వశ్చన్ అడగచ్చా? రామ గారు అడగండి అమ్మా. ఒక్క ప్రశ్న. నా పేరు విరజ, సభకి నమస్కారం సార్. మనకి మొన్న 4 రోజుల క్రితం న్యూస్ పేపర్ లో వచ్చింది, అర్కా అరుణిక అని ఒకటి మోదీ గారు సూపర్ కంప్యూటర్స్ ఏవో లాంచ్ చేస్తారు నోయిడాలో. అది వర్షం ఎప్పుడు పడుతుందో, ఎక్కడ ఎక్కువ పడుతుందో తెలుస్తుంది అని. అలాంటిది మనకి ఆ ప్రయోగం వల్ల మీకేమైనా ఉపయోగం ఉంటుందా? అంటే ఆస్ట్రాలజికల్ గా కొరిలేట్ చేసుకోవడానికి. నేను సార్ సోమనాథ శాస్త్రి గారు, ఇప్పుడు మేము ఒక 5 నిమిషాలు ఆవిడకి చెప్పొచ్చు కదా? చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే ఎందుకు అడిగానంటే, ఇలాగ నేను వెళ్తూ ఉంటే మళ్ళీ ఎస్ఏ మళ్ళీ 20 నిమిషాలు 30 నిమిషాలు వెళ్ళిపోతూ ఉంటుంది. నేను లిమిటెడ్ గానే చెప్తాను. అమ్మా మీరు మీ పేరు నేను గమనించలేదు కానీ తప్పకుండా చెప్పండి సార్. అవును ఏమండి, మనకి ఇండియా మొత్తం మీద ఫోర్కాస్ట్ చేయాలి అంటే ప్రతి 10 నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపల, 10 నుంచి 20 కిలోమీటర్ల లోపల ఒక్కొక్క అబ్జర్వేటరీ ఉంటే దాన్ని ఆటో వెదర్ స్టేషన్ అని పేరు పెట్టారండి. దానిలో మనకు వచ్చేది రౌండ్ ది క్లాక్ ఎవ్రీ 5 మినిట్స్ 15 మినిట్స్కి ఏంటన్నమాట, మనకి ప్రెజరు, టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్ స్పీడు, విండ్ డైరెక్షను, రెయిన్ ఫాలు, ఏమన్నా ఫ్లడ్స్, తర్వాత ఇంకా టెంపరేచర్స్ బాగా వేడిగాను ఉన్నాయా తక్కువగా ఉన్నాయా, ఇలాంటివన్నీ మెజర్ చేయడానికి మనకి అమెరికాలతోటను వేరే కంట్రీస్ తోటి మనం కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ డేటా వచ్చేది. మనకి చాలా తక్కువ దూరం. ఒక 100 కిలోమీటర్ల దూరానికి వెళ్తే మళ్ళీ ఇంకొక 100 కిలోమీటర్ల దాకా, ఈ లోపల మధ్యలో చెడిపోయింది అనుకోండి అంటే మధ్యలో 200 కిలోమీటర్లు మన దగ్గర డేటా ఉండదు. అప్పుడు మనం ఏం చెప్పాలి? అలా కాకుండా మన మోడీ గారు ఇప్పుడు మంచి ప్రయత్నంతో మన ఈ దెబ్బ బాగా చాలా మందికి పాఠాలు చెప్పింది కదా. ఫ్లడ్స్ వచ్చేసినాయి, విపరీతమైన వానలు వచ్చేసినాయి, అనుకోకుండా అనుకున్న చోట కొన్ని వచ్చినాయి, అనుకున్న చోట అసలు ఇంకా ఎక్కువ కూర్చున్నాయి కూడా. ఇట్లా జరుగుతుంటే దీనిలో ఇవన్నీ ఈ డేటా అది వరకు మేము మాన్యువల్ గా చేసేవాళ్ళం. ఇప్పుడు
ఆటోమేటిక్ గా ఆటో వెదర్ స్టేషన్స్ ఆ డేటా తీసుకుని ప్రాసెస్ చేసి ఏ ఏరియాలో ఎంత వాన పడిందో ప్లాట్లు చేసి మళ్ళీ రానున్న 24 hours లో వాతావరణం ఎలా ఉంటుందో కూడా సూచించే విధానం ఉన్నది. కాకపోతే ఇది ఒక 50 కిలోమీటర్ల దూరంలోనో, ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల అవతల ఎక్కడో ఉంటుంది. అది మధ్యలో మరి డేటా మిస్ అవుతుంది. తర్వాత సెటిలైట్ నుంచి చాలా డేటా వస్తుంది, రాడార్ నుంచి డేటా వస్తుంది. ఈ డేటాలన్నీ వస్తాయి. మేము పడ్డాం శ్రీహరికోటలో పనిచేస్తున్నాం. డేటా వచ్చేది, చేసేందుకు మనుషులు లేరు, మాన్యువల్ గా చేసుకోవాలి. ఇలాంటివన్నీ మేము సరే తర్వాత చేద్దాంలే, ముందర ఇంపార్టెంట్ వర్క్స్ అన్న చేసేద్దాంలే అని చెప్పుకుంటూ అలా చేసుకుంటూ వెళ్ళామండి. కానీ ఇప్పుడు అలా కుదరదండి. ఇప్పుడు ఎందుకంటే కాన్సన్ట్రేషన్, ఇప్పుడు మంచి ఇంట్రెస్ట్ పెరిగింది, మేనేజ్మెంట్ కి ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు డబ్బులు ఇంత ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు దాని మీద కూడా. అవును సార్. అవును. ఎలాంటి ఆ డేటాలన్నీ వచ్చింటే ఇప్పుడు ఆ డేటా ప్రాసెస్ చేసి, ఇప్పుడు ఇవాళ క్లాసు తీసుకొచ్చాను అతన్ని KLU నుంచి, కోనేరు లక్ష్మీ యూనివర్సిటీ నుంచి చిన్న సత్యనారాయణ గారు అని ఆయన వస్తారండి. కింద సార్ కూడా ఆయన ప్రిపేర్ చేసి వచ్చారు, ఇది ప్రజెంట్ చేశారు. అదేంటంటే ఈ మోడర్న్ మెథడ్స్ లో మోడల్స్ వాడి మనం వాతావరణం ఎలా చెప్పగలం ఆయన చూపించడానికి వచ్చారు. దానిలో మన సాధక బాధకాలు చెప్తూ మన యాస్ట్రోమెటీరియాలజీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏమిటి, ఈ రెండు సమన్వయం చేసుకుంటే ఏమండి మీరు నమ్మరేమో. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మరి మద్రాసు యూనివర్సిటీలో వాళ్ళ అగ్రికల్చర్ మెటీరియాలజీ అని చెప్పేసి ఒక డివిజన్ పెట్టారండి. వాళ్ళు ఫోర్కాస్ట్ చేయటం మొదలెట్టారు. దానిలో వాళ్ళు కనుక్కున్నది అంటే డైలీ రెయిన్ ఫాలో ఎంత ఉంటుందో ఏరియాని బట్టి అని చెప్పి మనం ఫోర్కాస్ట్ చేద్దామని చెప్పి దిగారంట. దిగితే కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి డేటాలు ఇవన్నీ మనుషులు అందరూ కావాలి కదండి, చేద్దామని చెప్పేసి దిగితే వాళ్ళు ఏం చేశారంటే ఈ మోడల్ అవుట్పుట్ డైనమిక్ గా ఇప్పుడు మనకు వస్తున్న డిజిటల్ డేటా అవుట్పుట్ మోడల్ ఇప్పుడు ఇది మన యాస్ట్రోమెటీరియాలజీ దీన్ని కలిపి డైలీ ఫోర్కాస్ట్ కనుక ఇచ్చే పద్ధతి చేస్తే ఇలాగ 4-5 రకాల గ్రూపులుగా విడి డిఫరెంట్ పద్ధతుల్లో చేస్తే వాళ్ళు కనుక్కున్నది ఏమిటో చెప్పనా అండి? నా దగ్గర ఇప్పుడు కూడా రెడీ ఉంది, కావాలంటే మీకు ఇస్తాను ఇప్పుడే. అదేమిటంటే వాళ్ళు ఏమన్నారంటే ది కాంబినేషన్ ఆఫ్ యాస్ట్రోమెటీరియాలజీ అండ్ మోడర్న్ మెటీరియాలజీ ఈజ్ ప్రొవైడింగ్ ది బెస్ట్ రిజల్ట్ ఆఫ్ డైలీ రెయిన్ ప్రిడిక్షన్. గ్రేట్ సార్. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు పేపర్ లో చదివాను కానీ నాకు అంత అర్థం కాలేదు. మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ అది చెప్పారు కదా, రియల్లీ గ్రేట్. మీలాంటి వాళ్ళు అడగాలి, అడిగి మెదలకుండా ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోకూడదు. చేతనైనంతలో మా దగ్గరకు వచ్చి కూడా మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఇదేంటి దీనికి నేను ఇంత సార్ మీకు ఆన్సర్ చెప్పానా అండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ గారు. సార్ గురుగారు నాకు ఒక 10 minutes ఇంకెవరు నెక్స్ట్ ఇప్పుడు మీరే చెప్పడం కోసమే నేను చెప్పబోతున్నాను. చెప్పడం కోసం చెప్పబోతున్నాను. 10 minutes లో వస్తాను నేను. 10 minutes లో వేరే ఎవరినైనా మాట్లాడమనండి. ఓకే. మరి సత్యనారాయణ గారు ఉన్నారా రెడీగా? జి సత్యనారాయణ గారు, చిన్న సత్యనారాయణ గారు ఉన్నారండి? మధు గారు ఏంటి, మీరు ఏమైనా డౌట్ అడుగుతున్నారా? నమస్తే సార్. మనకి ఆస్ట్రోమెట్రో గ్రూప్ లో కొంచెం బేసిక్స్ అవి చెప్తా ఉన్నారు సార్, అవేమి మళ్ళీ చెప్పలేదు. ఆస్ట్రోమెట్ రీసెర్చ్ గ్రూప్ అయితే పెట్టాము. దాంట్లో అందరికీ బేసిక్స్ నుంచి చెప్పడం మొదలవుతుందండి. కాకపోతే ఈ ఆస్ట్రోమెటీరియాలజీకి సంబంధించి మనం తప్పకుండా కమిట్మెంట్ తో వస్తాము అనే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ, ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఎలాగూ మేము బేసిక్ మెటీరియాలజీ అండ్ ఆస్ట్రాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాం, క్లాసెస్ తీసుకుంటాం. అవి తీసుకున్నాం. నేను ఇంకొక 5-10 రోజుల్లో దాన్ని మొత్తం చెప్తాను మీకు. చేద్దాం సార్, చేద్దాం. సత్యనారాయణ గారు ఉన్నారండి? చిన్న సత్యనారాయణ గారు ఉన్నారా? నేను ట్రై చేస్తానండి, నేను ఫోన్ చేస్తానండి ఈ లోపల. ఓకే. సార్ రవీంద్రనాథ్ గారు, మీ జ్యోతిర్వాణి వినిపించండి, తర్వాత మనం ఇష్టాగోష్ఠి పెట్టుకుందాం. నమస్కారం, సభకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః. రామగారు అత్యంత ఆత్మవిశ్వాసంతో మన ఆస్ట్రోమెట్రాలజీ ఫోర్కాస్ట్ గురించి
చెప్పిన విధానం చాలా బాగుంది. వీటికి కొన్ని చిన్న చిన్న విషయాలు నేను కొంచెం జోడించదలుచుకున్నాను. అన్నిటికన్నా ముందుగా మన విరజ గారు అడిగిన ప్రశ్నకి క్లుప్తంగా ఒక జవాబు చెప్తా. మెటీరియాలజీ ఫోర్కాస్ట్ అనేది న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ మోడలింగ్ అనే దాని ద్వారా జరుగుతుంది. దానికి ఎన్నో రకాలైన డేటా అవసరం అవుతుంది. ప్రపంచం మొత్తం నుంచి, భూమి మీద నుంచి, భూపైన ఉన్న వాతావరణం నుంచి కూడా, టెంపరేచర్, రైన్ఫాల్, దాట్ అయితే చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ డేటా అంతా ప్రతి గంటకి ఒక కంప్యూటింగ్ సిస్టమ్ ద్వారా ఆఫీస్కి వస్తుంది. అది కొన్ని టెరా బైట్స్ ఆఫ్ డేటా అన్నమాట. ఆ డేటాని మన కంటితో చూడడము కష్టము, ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ డేటాని ప్రాసెస్ చేసి బాగున్న డేటాని తీసుకొని అక్కర్లేని డేటాను వదిలేసి ఉన్న డేటాని ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ద్వారా తయారు చేయబడిన న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ మోడల్కి ఇస్తే రాబోయే 24 గంటల్లో ఇలా ఉంటుంది, 48 గంటల్లో ఇలా ఉంటుంది, 72 గంటల్లో ఇలా ఉంటుంది వాతావరణం అని ఆ మోడల్ ఫోర్కాస్ట్ మనకు వస్తుంది. దీన్ని ప్రాసెస్ చేయడానికి ఎంత వాల్యూమినస్ డేటా అంటే దీన్ని ప్రాసెస్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది అనమాట. మన ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్, నేను ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ లోనే ఒక సైంటిస్ట్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ లో సూపర్ కంప్యూటర్స్ ఉండేవి. సూపర్ కంప్యూటర్స్ మొదటి నుంచి కూడా సూపర్ కంప్యూటర్స్ ఉండేవి. ముందు గ్రే సూపర్ కంప్యూటర్ ఉండేది, ఆ తర్వాత ఐబిఎం వారి సూపర్ కంప్యూటర్ ఉండేది. ఇప్పుడు కూడా ఐబిఎం వాడితే ఉంది. దీని మీద ఈ కంప్యూటింగ్ పవర్ సరిపోవట్లేదు, మనం ఇంకా చెయ్యాలి అని కొత్త కంప్యూటింగ్ సిస్టమ్స్ పట్టుకొచ్చారు. అవే మీరు విన్న ఆర్కా, అరుణిక. ఇవి కంప్యూటర్స్. ఇవి ఎంత అంటే ఈ 20 టెరాఫ్లాప్స్ స్పీడ్ ఉన్న కంప్యూటర్. ఇది హైయెస్ట్ కంప్యూటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు హైయెస్ట్ స్పీడ్ ఉన్న కంప్యూటింగ్ సిస్టమ్. దీన్ని ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ కొంత, ఐఐటి పూణేలో ఉంది, దానికి కొంత ఇవ్వబడ్డాయి. ఈ కంప్యూటింగ్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు ఫోర్కాస్ట్ ఇవ్వటానికి 2 గంటలు పడితే, అంటే మోడల్ రన్ అయ్యి రిజల్ట్ బయటికి రావడానికి 2 గంటలు పడితే, ఈ ఆర్కా రెండుగా వాడటం ద్వారా ఆ 2 గంటల నుంచి సగం సమయంలోనే మనం ఈ ఫోర్కాస్ట్ ఇవ్వగలము, పూర్తి చేయగలము అని. ఇప్పుడు ఏమిటి 2 గంటలకి ఏమిటి తేడా వస్తుంది అంటే, కేవలం ఫోర్కాస్ట్ అనగానే ఊరికి మోడల్ రన్ చేయటమే కాదు, చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ జరగాల్సి ఉంటుంది సైమల్టేనియస్ గా. అది నెమ్మదిగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, సైంటిఫిక్ డెవలప్మెంట్ కోసం నెమ్మదిగా పనిచేస్తూ ఉంటే కుదరదు. హై స్పీడ్ కంప్యూటింగ్ కావాలన్నమాట. ఆ హై స్పీడ్ కంప్యూటింగ్ కోసం ఈ ఆర్కా రెండుగా తీసే ఇవి కంప్యూటర్ సిస్టమ్స్. ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారా ఫోర్కాస్ట్ ఇవ్వటానికి మనకి ఎంత సమయం అవసరమో ఆ సమయాన్ని ఇంకా తగ్గించుకోవచ్చు. ఆ తగ్గించుకోవటం కోసం ఇటు తీసుకొచ్చారు. ఇది విరజ గారు అడిగిన దానికి క్లుప్తంగా సమాధానం. ఇకపోతే మన రామా గారు మన ఆస్ట్రోమెట్ ఫోర్కాస్ట్ గురించి అత్యంత ఆత్మవిశ్వాసంతో మనం చెప్పగలుగుతున్నాం, మనం చేయగలుగుతున్నాం అన్నారు. అది చాలా నిజమైన విషయం. మన డీజీఏఎండి రిటైర్డ్ పీపుల్ డీజీఏఎండి లేదా ప్రొఫెసర్ భాస్కర్ గారు వాళ్ళకి ఫోర్కాస్ట్ చూస్తున్నారు. చాలా బాగుంది, చాలా ఉపయోగపడుతుంది. వీటిని మన మెటీరియాలజీ ఫోర్కాస్ట్ ని రెండింటిని కంబైన్ చేసి మనం ఇంకా చాలా మంచి ఫోర్కాస్ట్ ఇవ్వచ్చు అని చెప్పారు. అది బాగానే ఉంది. ఇటు వచ్చి సమస్యల్లో ఎక్కడంటే అకౌంటబిలిటీ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమిటి జరుగుతుందంటే, రిటైర్డ్ పీపుల్ అప్రిషియేట్ చేసినట్టుగా ద సిట్టింగ్ అఫీషియల్స్ మన అప్రిషియేట్ చేయరు. వచ్చిన ప్రాబ్లం అది. ఎందుకంటే వాళ్ళకు అకౌంటబిలిటీ అనేది ఉంది. మన ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం కూడా
అడ్వాన్స్డ్ ఫోర్కాస్ట్ ఆఫ్ ఫోర్త్ కమింగ్ మాన్సూన్, అంటే ఏప్రిల్ నెలలో రాబోయే మాన్సూన్ ఎలా ఉంటుంది సీజన్ మొత్తం మీద అనేది ఒక ఫోర్కాస్ట్ రిలీజ్ చేస్తుంది. దానికి ఒక 16 పారామీటర్ మోడల్ అని చెప్పి ఒకటి వాడేవాళ్ళు. ఆ 16 పారామీటర్స్ లో కేవలం భారతదేశం మీద కాకుండా ప్రపంచం మొత్తం మీద వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే పారామీటర్స్ తీసుకొని ఆ 16 పారామీటర్ మోడల్లో పెట్టి ఏ రకంగా ఉండొచ్చు ఫోర్కాస్ట్ ఇచ్చేవాళ్ళు. వచ్చే వర్షాకాలంలో వర్షాలు ఎలా ఉంటాయని ఫోర్కాస్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ మోడలు దాదాపు 15 సంవత్సరాల పాటు చాలా మంచి ఫోర్కాస్ట్ ఇచ్చింది. 15 సంవత్సరాల పాటు ఆ మోడల్ ఉపయోగించి వేసిన అంచనా తప్పలేదు. అది తప్పింది ఎప్పుడయ్యా అంటే 2002వ సంవత్సరము. 2002వ సంవత్సరము వెరీ సివియర్ డ్రౌట్ ఇయర్. మన ఇండియా మొత్తం మీద యాంటీ సైక్లోన్ డెవలప్ అయ్యి ఇండియా మొత్తాన్ని కవర్ చేసి కూర్చుంది, వదలలేదు అది. 2002వ సంవత్సరంలో ఫెయిల్ అయింది మోడల్. ఇప్పుడు సైమల్టేనియస్ గా నేను ఏంటంటే నేను SMRWF లో చేరిన తర్వాత ఆస్ట్రాలజీ ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఆస్ట్రోమెట్ ఫోర్కాస్ట్ కూడా చేస్తుండేవాడిని ఫర్ ద హోల్ సీజన్ అండ్ ఫర్ ఏ మంత్. ఇవి మాత్రమే చేసేవాడిని. దానికి నేను వెన్నెల ఈక్వినాక్స్ డేట్ అండ్ టైం తీసుకొని హారోస్కోప్ వేసి నా అసెస్మెంట్లో కేవలం మన నవగ్రహాలే కాకుండా యురేనస్ నెప్ట్యూన్ కూడా నేను కన్సిడర్ చేసేవాడిని. ప్లస్ వరుణ అని చెప్పి ఒక ఆస్టరాయిడ్ వరుణ్. మనకి వర్షాకాలం వరుణుడు గురించి మనం చెప్పడం జరుగుతుంది. మన మైథాలజీలో వరుణ ఆస్ట్రాలజీ గురించి కూడా చెప్పబడింది. వీటన్నిటిని తీసుకొని ఫోర్కాస్ట్ చేసి ఆ ఫోర్కాస్ట్ మా ఆఫీస్ హెడ్కి పంపేవాడిని, IMD హెడ్కి పంపేవాడిని. ఆ ఫోర్కాస్ట్ వాజ్ కమింగ్ బై అండ్ లార్జ్ కరెక్ట్. ఆఫ్లైన్ ఎక్కడైనా కనబడితే బాగానే ఉంది అని చెప్పి అనేవాళ్ళు తప్పితే అఫీషియల్గా దే నెవర్ అక్నాలెడ్జ్డ్ దట్ ఐ హ్యాడ్ గివెన్ దిస్ ఇన్ఫర్మేషన్ టు దెమ్ యూజింగ్ ఆస్ట్రోమెటీరాలజీ. అక్కడ ఏమొస్తుందంటే అకౌంటబిలిటీ అన్న క్వశ్చన్ ఇచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఇలా చెప్పాడు కానీ జరగలేదు. జర్నలిస్టులు వచ్చి మీద పడతారు, పాలిటీషియన్స్ వచ్చి మీద పడతారు, మీ ఫోర్కాస్ట్ సరిగా రాలేదు, మీరు ఏం చేశారని. అప్పుడు నేను ఆస్ట్రోమెట్రాలజీ వాడాను అంటే ఎవడు ఒప్పుకోడు. ఎందుకయ్యా అంటే ఆస్ట్రాలజీ అనేది సైన్స్ పరంగా ఈ గ్రూపులో ఉన్న వారు అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఈ ప్రపంచాన్ని తీసుకుంటే ఆస్ట్రాలజీని వాళ్ళు సూడో సైన్స్ అన్నారు. సూడో సైన్స్ అనేసరికి ఏమిటి జరుగుతుంది? సూడో సైన్స్ లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ బిలీఫ్ ఆఫ్ సిస్టమ్ దట్ ద బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎ సైన్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ 100% కరెక్ట్. సో మనకు అఫీషియల్ రికగ్నిషన్ అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అఫీషియల్ రికగ్నిషన్ ఎందుకు రావట్లేదు అంటే ఇది కారణాలు. అఫీషియల్ రికగ్నిషన్ రాకపోవటానికి అకౌంటబిలిటీ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఆ 16 పారామీటర్ మోడల్ అని చెప్పి ఇందాక చెప్పాను. ఆ 16 పారామీటర్ మోడల్ 2002లో ఫెయిల్ అయినప్పుడు there was a hue and cry all over the country, especially from agriculture sector and hydrology sector. వాళ్ళ ఫోర్కాస్ట్ కావాలి, వీళ్ళు ఫోర్కాస్ట్ తప్పుతోంది, సరిగా రావట్లా. అప్పుడు ఏమిటయ్యా అంటే ఇంకా అప్పుడు ఏంటంటే ఎంత ప్రెషర్లో ఉన్నారు అంటే ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ డిస్కార్డెడ్ 15 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిన మోడల్ ఆ సంవత్సరం అట్టర్ ఫెయిల్యూర్ అయ్యేసరికి వాళ్ళు దే హ్యావ్ డిస్కార్డెడ్ దట్ మోడల్ అండ్ దే డెవలప్ సంథింగ్ ఎల్స్. అందులో లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఒకసారి అది మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవ్వగానే దాన్ని అప్డేట్ చేయటము, రెండోసారి
మళ్ళీ ఎవ్రీ మంత్ అప్డేట్ చేయటం మూడోసారి. ఎందుకంటే సో మచ్ ఆఫ్ అన్సర్టనిటీ, దెర్ ఇస్ సో మెనీ అన్నోన్ ఎలిమెంట్స్ ఆర్ ప్లేయింగ్ that we are not able to understand what is going on. Are very funny. It is the physics. You know the physics. You know the physics of Earth's atmosphere. You know the physics of Earth's ground. That is soil system lo evadu jarugutundi. You know the physics everything, and yet you are not able to predict. అన్ని తెలుసుకుని నువ్వు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నావు. ఎందుకని? నువ్వు పని చేయట్లేదు. ప్రెడిక్ట్ చేయలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు పని చేయట్లేదంటే, పని చేయట్లేదు అనేది మాత్రం సరైనది కాదు. వాళ్ళు పని చేస్తారు, చేయగలిగింది చేస్తారు, కానీ అక్కడ సో మచ్ ఆఫ్ లిమిటేషన్, సో మచ్ ఆఫ్ లిమిటేషన్ ఈస్ దేర్ అండ్ దేర్ ఇస్ సో మెనీ అన్నోన్ థింగ్స్. స్టిల్ అన్నోన్ థింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది ఎందుకు అలా జరుగుతోంది? చూడండి, 1901 1901లో నయాగరా జలపాతం ఫ్రీజ్ అయిపోయింది. పూర్తిగా ఫ్రీజ్ అయిపోయి గడ్డగట్టేసింది. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా నయాగరా గడ్డకట్టింది అన్న వార్త రాలేదు. ఇప్పుడు మెటీరియాలజీలో 2 రకాలు. ఒకటి క్లైమేట్ సిస్టము, వెదర్ సిస్టమ్. అంటే యావరేజ్ కండిషన్ ఆఫ్ వెదర్ క్లైమేట్ అవుతుంది అనమాట. ఒక 30 సంవత్సరాలు ఒక పారామీటర్, టెంపరేచర్, రైన్ఫాల్, లేకపోతే మరొకటి తీసుకొని మీరు యావరేజ్ తీసుకుంటే అది క్లైమేటిక్ వాల్యూ వస్తుంది అనమాట. గత కొన్ని సంవత్సరాల వరకు కూడా మన ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంటే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా మెట్రాలజికల్ యావరేజ్ ఒక సైకిల్ అనేది ఒక 30 సంవత్సరాల విడివిలో ఉంటుంది అని చెప్పి అనుకునేవారు. క్రమక్రమంగా ఆలోచనలు ఏదో తేడా ఉంది, ఇది సరిగా లేదు అనుకొని మళ్ళీ మొత్తం అసెస్మెంట్ చేసుకుంటూ వస్తే 30 సంవత్సరాలు కాదు, సైకిల్ 60 సంవత్సరాలది అన్నారు. 60 సంవత్సరాల సైకిల్ అంటే ఒక సైన్స్ అంటే ఒక వేవ్ అలా మీరు ఒక సైన్స్ ఐడియల్ వేవ్ తీసుకుంటే ఇక్కడి నుంచి మొదలై ఇక్కడికి వస్తాయి. ఇక్కడ ఒక పీక్ వస్తుంది, ఇక్కడ ఒక రిడ్జ్, ఒక ట్రక్. అది సైకిల్ అనమాట. ఒక సైకిల్ 60 సంవత్సరాల సైకిల్ ఉంది. ఓహో, వెరీ గుడ్, ఎక్సలెంట్. 60 సంవత్సరాల సైకిల్ ఉంది అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. మా వేదిక్ సిస్టమ్ ఎప్పుడో చెప్పింది 60 సంవత్సరాలు ఉన్నాయి అని. 60 సంవత్సరాలకు ఒకటి ప్రకృతి సిద్ధాంతం అంతా రిపీట్ అవుతూ ఉంటుంది, ప్రకృతి చెప్పినవి రిపీట్ అవుతూ ఉంటాయని నేను అన్నా. అని రికార్డ్స్ లో కూడా చూపించాయి, ఇది ఇలా చెప్పబడింది అని. అయితే వింటానికి బాగుంటాయి కానీ మళ్ళీ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ అదే మాట అకౌంటబిలిటీ అన్న క్వశ్చన్ ఇప్పుడు అఫీషియల్ గా వాళ్ళు అక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు లిమిటేషన్స్ ఇందాక అన్నాను కదా, లిమిటేషన్స్ అంటే ఏమిటి అంటే, ఒక ఊళ్ళో మీరు ఒక వెదర్, ఈ రకమైన వెదర్ ఉంది ఇప్పుడు అనుకున్నప్పుడు 1 గంట తర్వాత 2 గంటల తర్వాత వెదర్ మారిపోతుంది. ఆ మారిపోతున్న వెదర్ గా అనుకుంటే అది అక్కడే డెవలప్ అవుతుందా, అక్కడే కుకింగ్ అవుతుంది? ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఒక సిస్టమ్ డెవలప్ అయింది, అది చాలా స్ట్రాంగ్ గా ఉంది, దానికి విపరీతమైన గాలి ఉంది. ఆ గాలి దిశ ఈ వైపుగా ఉన్నప్పుడు ఇంత సమయంలో అక్కడ ఉన్న వెదర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ గా మాడిఫికేషన్ జరుగుతుంది. అంటే ల్యాండ్ సర్ఫేస్ సిస్టమ్ దాన్ని బట్టి లోకల్ గా అది మాడిఫై అవటం జరుగుతుంది. ఇప్పుడు మెట్రాలజికల్ ఫోర్కాస్ట్ లో ఏం చేస్తారు అంటే, ప్రపంచం మొత్తం నుంచి కూడా డేటా వస్తుందని చెప్పాను కదా, రకరకాల డేటా వస్తుంది. అందరికి బాగా తెలిసింది టెంపరేచర్, రైన్ఫాల్, హ్యూమిడిటీ, స్నో, బాగా తెలిసింది ఇది. ఆ డేటా కొన్ని వేల పాయింట్ల దగ్గర నుంచి, కొన్ని లక్షల పాయింట్ల దగ్గర నుంచి డేటా వస్తుంది. అవి వచ్చిన డేటాని ఏం చేస్తారంటే, ఇప్పుడు మోడల్
ఈ ప్రాసెసింగ్ చేయాలి అంటే మోడల్ మొత్తం ఒక గ్రిడ్ కింద విభజిస్తాం. మొత్తం గ్లోబుని ఒక జల్లెడ అనుకో, రెక్టాంగిల్ జల్లెడ కింద విభజించి ఆ జల్లెడలో ఉన్న ప్రతి క్రాస్ పాయింట్ దగ్గర ఈ డేటాను పెడతారు. ఎలా పెడతారు అంటే ఒక క్రాస్ పాయింట్ దగ్గర చుట్టుపక్కల ఉన్న స్టేషన్స్ నుంచి వచ్చే డేటాను తీసుకొని ప్రాసెస్ చేసి ఆ క్రాస్ పాయింట్ దగ్గర ఇదిగో ఇది వాల్యూ ఇంత ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసి పెట్టిన తర్వాత అప్పుడు నోన్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి, అంటే అంత మోడల్లోనే ఇన్బిల్ట్ మోడల్ రన్ చేసి ఇగో వచ్చే 24 గంటలు ఇలా ఉండొచ్చు, 45 గంటలు ఇలా ఉండొచ్చు, 72 గంటలు ఇలా ఉండొచ్చు. ఓకే, గుడ్. మరి ఎందుకు కరెక్ట్గా చెప్పట్లేదు? అంటే ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో ఒక పాయింట్ కింద నేను తీసుకున్నా. విశాఖపట్నం నుంచి ఎంత డేటా వస్తుంది? విశాఖపట్నం నుంచి ఒక అబ్జర్వేషన్ ఉంది, ఒక అబ్జర్వేటరీ నుంచి ఒక డేటా వస్తుంది అనుకుందాం. విశాఖపట్నం చుట్టుపక్కల ఇంకా మళ్ళీ ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి? ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఇటు ఉంది, 50 కిలోమీటర్ల ఇటు ఉంది, 4-5 డేటా పాయింట్స్ ఉన్నాయి. ఇన్ని కిలోమీటర్ల వ్యవధి నుంచి మనం తీసుకొచ్చిన డేటా తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి ఒక గ్రిడ్ పాయింట్ దగ్గర పెడుతున్నప్పుడు యాక్చువల్ వెదర్ కండిషన్కి ఆ గ్రిడ్ పాయింట్ దగ్గర మనం పెట్టిన డేటాకి తేడా వస్తుంది. మరి ఇలా రాకుండా చేయలేం, ఇంకో మార్గం లేదు, ఇదే మార్గం. ఆ తేడా దాన్ని ఇనిషియల్ కండిషన్ అంటారు. ఇంత ప్రాసెస్ చేసి గ్రిడ్ దగ్గర పెట్టిన దాన్ని అసిమ్యులేషన్ అంటాం. దాన్ని ఇనిషియల్ కండిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అని చెప్పి ఒకటి తయారవుతుంది. ముందు ఇనిషియల్ కండిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ తయారవటంలోనే బోల్డ్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పాయింట్ తీసుకుంటే ఒక ఊళ్ళో ఉన్నాం. ఒక ఊళ్ళో ఉండి మీరు వెళ్తూ ఉంటే మీరు గమనించండి, మీకు మన ట్రాపికల్ కంట్రీస్లో ముఖ్యంగా మీకు ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్కి జియోగ్రాఫిక్ కండిషన్ మారిపోతూ ఉంటుంది. లోకల్ వెజిటేషన్ ప్యాటర్న్ మారిపోతుంది, సాయిల్ ప్యాటర్న్ మారిపోతుంది ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్. ల్యాండ్ సర్ఫేస్ ఇంటరాక్షన్ అని చెప్పి ఒకటి. ల్యాండ్ సర్ఫేస్ ఇంటరాక్షన్ లో ఏమి చెప్తుందంటే మీరు మైక్రోమెటలాజికల్ కండిషన్ అంటాం. ల్యాండ్కు ఇప్పుడు సూర్యరశ్మి భూమి గ్రహించిన తర్వాత ల్యాండ్ సర్ఫేస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ల్యాండ్ సర్ఫేస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఎంత సూర్యరశ్మి వచ్చింది అబ్జర్వ్ చేసి, సాయిల్ కండిషన్ ఏమిటి, ఇక్కడ వెజిటేషన్ కండిషన్ ఏమిటి, ఇవన్నీ దీన్ని బట్టి ఎంత వచ్చింది అనేది తీసుకుంటారు. ఆ తర్వాత ల్యాండ్ సర్ఫేస్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిన తర్వాత భూమి నుంచి కూడా మరి ఎంత మాయిశ్చర్ రిలీజ్ అయింది, లేదా రైన్ పడితే ఎంత రైన్ భూమితో ఉంచుకుంది, ఎంత రైన్ వదిలేసింది. ఈ రకమైన ప్రాసెసింగ్ ఉన్నప్పుడు ప్రతి కిలోమీటర్కి లేదా 5 కిలోమీటర్స్ మీకు ఇలాంటి వేరియేషన్ వచ్చి మారిపోతూ ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న డేటా 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినప్పుడు ఒక ఇనిషియల్ కండిషన్ జడ్జ్ చేసి పెడితే ఆ ఇనిషియల్ కండిషన్ ఈజ్ గివింగ్ మీ ఎ పిక్చర్ విచ్ ఈస్ క్లోజ్ టు రియాలిటీ, బట్ ఇట్ ఈస్ నాట్ రియాలిటీ. దానివల్ల ఏమిటి జరుగుతుందంటే ఇనిషియల్ కండిషన్లో తేడా ఉండేసరికి మీకు ఫోర్కాస్ట్ తేడా వచ్చేస్తుంది. అందుకే న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ ఎంత ఫోర్కాస్ట్ చెప్పినా కానీ ఒక సినాప్టిక్ వెదర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సినాప్టిక్ వెదర్ సిస్టమ్ అంటే మరి రెయిన్ఫాల్, టెంపరేచర్, విండ్ కండిషన్, గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, 850 HPA, 700 HPA అని వేరే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఏ లెవెల్లో ఎలా ఉంది విండ్ కండిషన్ అనేది ఒక చార్ట్. ఇదో రోజులు చాలా మాన్యువల్గా తయారు చేసి పెట్టుకునేవాళ్ళు చార్ట్స్. ఆ సినాప్టిక్ సిస్టమ్ ఉపయోగించి లోకల్ మెటలాజికల్ కండిషన్స్లో ఒక ప్రదేశంలో ఒక మోడల్ ఏం చెప్తోంది, ఏమిటి చేస్తుంది, ఇది మోడల్ తాలూకు లిమిటేషన్స్. మోడల్ చేసినప్పుడు కేవలం ఫోర్కాస్ట్ ఇవ్వటం కాదు, దానిలో ఎర్రర్ ఉంది, ఎర్రర్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా తయారు చేయబడతాయి. అందులో ర్యాండమ్ ఎర్రర్స్ ఉంటాయి, సిస్టమాటిక్ ఎర్రర్స్ ఉంటాయి. మోడలు ఈ ప్రదేశానికి ఇంత ఎర్రర్లో మామూలుగా ఫోర్కాస్ట్ ఇచ్చినప్పుడు ఈ రకమైన సినాప్టిక్ కండిషన్ ఉండగా ఈ రకమైన ఫోర్కాస్ట్ వస్తే ఈ రకమైన ఎర్రర్స్ చేతిలో ఉంటే ఏమిటి జరగచ్చు, వెదర్ ఎలా ఉండొచ్చు, దాన్ని అసెస్ చేసి లోకల్గా అసెస్ చేసి ఫోర్కాస్ట్ ఇష్యూ చేయాలి. దట్ ఈస్ వాట్
agrometeorologist is supposed to do. But unfortunately, they are not given that opportunity to do it. IMD ఇష్యూ చేసిన ఫోర్కాస్ట్ ఫైనల్ వాడు ఏం ఫోర్కాస్ట్ చేస్తే తీసుకోవాల్సిందే. లోకల్ కండిషన్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫుల్లీ. దట్స్ వై ద ఫోర్కాస్ట్ ఈస్ నాట్ గివింగ్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్. ఇప్పుడు నౌకాస్టింగ్ అనేది వచ్చిన తర్వాత నౌకాస్టింగ్ లో ఏం లేదు, మీకు టెంపరేచర్ రైన్ఫాల్ మాత్రమే చెప్తారు. డాప్లర్ వెదర్ రాడార్స్ అని ఉన్నాయి, చాలా చోట దేశంలో మొత్తం మీద దాన్ని ఇన్స్టాల్ చేశారు. అదేంటో చుట్టూ 100 లేదా 150 కిలోమీటర్ల పరిధిలో వెదర్ ఎలా ఉంది అనేది గమనిస్తూ ఉంటుంది. 100-150 కిలోమీటర్ల పరిధిలో గమనిస్తూ ఉంటుంది. రైన్ ఉందా, టెంపరేచర్, విండ్ ఎంత ఉంది, విండ్ డైరెక్షన్ అంత డేటా తెలిసిపోతుంది. ఇదిగో ఇక్కడ ఈ రకమైన సిస్టమ్ ఫలాని జాగాలో ఉంది, ఇంత దూరంలో ఉంది, విండ్ డైరెక్షన్ ఉంటుంది, ఇటువైపు ఫోర్కాస్ట్, ఇటువైపు ఆ రకమైన వెదర్ ఈ పక్కకు వస్తుంది లేదా ఆ పక్కకు వెళ్తుంది అని చెప్తారు. దాన్ని బట్టి ఇప్పుడు ఫోర్కాస్ట్ ఇష్యూ చేస్తారు. రాబోయే 6 గంటల్లో మీకు ఇలా ఉంటుందని ఇట్ ఈస్ కమింగ్ ట్రూ. బికాస్ యూఆర్ యాక్చువల్లీ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ ద పాసిబుల్ ప్రాబబుల్ మూవ్మెంట్ ఆఫ్ ద వెదర్ కండిషన్. ఈ రకమైన లిమిటేషన్స్ లో మెటీరియాలజిస్టులు పనిచేస్తూ ఉంటారు. 16 పారామీటర్ మోడల్ ఫెయిల్ అయిందని 16 సంవత్సరాలు అంత నమ్మకంగా పనిచేసి ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ఇల్లునో నానైనా వీటిని పట్టు కూర్చున్నారు. ఇప్పుడు ఈ ఇల్లునో నానైనా వల్ల ఇల్లునో ఉంటేనేమో మీకు మాన్సూన్ ఫెయిల్ అవుతుంది, లానైనా అవుతుంది. ఎందుకంటే పసిఫిక్ లో ఒక పర్టికులర్ జాగాలో టెంపరేచర్ కండిషన్స్ ఒక స్థాయిని మించి ఉంచితే దాన్ని ఎల్లినో కండిషన్ ఉన్నారు, దానికన్నా తక్కువ ఉంటే లాలినా కండిషన్ ఉన్నారు. ఈవెన్ ఎల్లినో లాలినో కూడా అంత బాగా చెప్పలేకపోతుంది. అంటే మ్యారేజ్ ఆసిలేషన్ ఒకటి ఎంజిఓ అంటాము, దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫోర్కాస్ట్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు మన ఆస్ట్రాలజీ పూర్తిగా ఆస్ట్రాలజీ సూడో సైన్స్ అన్నారు కాబట్టి మరి ఏం చెప్పినా కూడా ఒప్పుకొని చావడు. ఇప్పుడు దీన్ని ఎలా మనం how to make these people understand, how to make these people take our services for official purposes అనేది వచ్చినప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఎప్పుడో నేను 2000 సంవత్సరానికి ముందే నేను ఆస్ట్రోమెట్రిక్ ఫోర్కాస్ట్ ఇస్తే వాళ్ళు ఏమో అంత కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చినా కానీ వాళ్ళు ఏమో ఒప్పుకోలేకపోయారు. 20 సంవత్సరాల్లో వాళ్ళు మారింది లేదు, నేను డెవలప్ అయింది లేదు నిజానికి. ఎందుకంటే ఆ తర్వాత దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఫోర్కాస్ట్ ఇష్యూ చేసి అఫీషియల్స్తో మాట్లాడమంటే అలసిపోయి అప్పుడు ఒంటరిగా చేశాను. బట్ గ్రూప్ గిప్ ఏమి లేవు, అప్పుడు అలసిపోయి దాన్ని పక్కన పెట్టాను, నేను వదిలేయాలి. మనం కర్మ సిద్ధాంతము అనే దాన్ని మన భారతీయులు బాగా నమ్ముతాం. కర్మ డెస్టినీ ఫ్రీ విల్ అనేది చెప్పేసి మన యూరోపియన్ కంట్రీస్లోనే, మన అమెరికన్ కంట్రీస్లో, అమెరికాలోనూ కూడా ఉన్నాయి. కానీ మనకున్నంత విశ్వాసం వాళ్ళకి లేదు. ఒక డాక్టర్ గారు, ఆయన హేతువాది, నాస్తికుడు, ఆయనకి నాకు ఒక వాదనైంది. ఆస్ట్రాలజీ అంటే ఏమీ లేదు, మీరు మోసం చేస్తున్నారు. ఆయన వాడిన పదం నాకు నచ్చల. అందుకే నేను ఏ డాక్టర్ గారిని ఒక మాట చెప్పండి, మనిషి శరీరంలో ప్రాణం ఎక్కడ ఉంటుంది అని అడిగాను. అంటే ఎక్కడైనా ఉండొచ్చు అంటే మీరు సైన్స్ అంటున్నారు కదా, మీరు సైన్స్ ప్రకారం ఎక్కడుందో చెప్పండి, శరీరంలో ప్రాణం ఎక్కడుంది. ఇక వితండవాదం చేస్తాడు. వితండవాదం సైన్స్ అంటున్నారు కదండి, సైన్స్ ప్రకారం చెప్పండి. మీరు చెప్పలేకపోతే నేను చెప్తానండి. కాబట్టి ఓకే, మానవులందరూ ఒకే రకంగా ఉంటారు, ఒక రకంగా కనిపిస్తారు, నడుస్తారు, ఒక రకంగా తింటారు, ఒకే రకంగా గాలి పీలుస్తారు. అందరి శరీరంలో రక్తం ఉంది, అందరి శరీరంలోనూ అవే రకమైన అవయవాలు ఉన్నాయి, అంత బాగానే ఉంది. కానీ అందరి ఆలోచనలు ఒకే రకంగా ఎందుకు ఉండవు? అందరి శక్తి సామర్థ్యాలు ఒకే రకంగా ఎందుకు ఉండవు? ఈ రకమైన ప్రశ్న ఆయనకు వేశాను నేను. ఈ తేడా ఎందుకు వస్తుంది చెప్పండి. నాకు అది ఇప్పుడు నేను ఒక లైన్లో నేను పనిచేస్తున్నాను, ఇంకో లైన్లో నేను పనిచేయాలని కోరుకుని ఎంత ప్రయత్నించినా నాకు రాదు. మీరు ఒక డాక్టర్గా మీరు పనిచేస్తున్నారు,
మీరు యాస్ట్రాలజీని మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు యాస్ట్రాలజీని మీరు మాస్టర్ చేయండి, మీరు చేయగలిగితే చెప్పండి నాకు, నేను ఒప్పుకుంటాను మిమ్మల్ని. యూ కెనాట్ డూ ఇట్. ఒక్కొక్కరికి ఒక రకమైన శక్తి ఎందుకు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక ఆలోచిస్తారు. ఇదంతా కూడా భగవంతుని సృష్టి అండి బాబు. ఆ భగవంతుని సృష్టి అంటే కర్మ సిద్ధాంతం అక్కడి నుంచే వస్తుంది. ఫిజిక్స్ ప్రకారం సపోర్ట్ లేకుండా ఏమీ ఉండదు. ఈ అనంత విశ్వంలో మనం ఉన్న గెలాక్సీ కాకుండా కొన్ని వందల గెలాక్సీలు ఉన్నాయి, కొందరు వందల సూర్యులు ఉన్నారని కూడా చెప్పబడతాం. ఆధారం లేకుండా ఏది ఉండదు అన్నప్పుడు, ఈ ఆధారం అనేది లేకుండా ఉన్నప్పుడు ఈ విశ్వం దేని మీద ఆధారపడి నిలబడి ఉంది చెప్పగలరా మీరా? ఇప్పుడు మన కెప్లర్ ఉన్నారు, గెలీలియో ఉన్నారు, న్యూటన్ ఉన్నారు, వీళ్ళు యాక్సెప్టెడ్ సైంటిస్ట్, మోడర్న్ ఫిజిక్స్ సైంటిస్టులు. వాళ్ళు కూడా గ్రహాల మధ్య ఆకర్షణ వలన వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అని చెప్పారు కొన్ని సందర్భాల్లో. అది నిజమని తేలింది కూడా. సో యాక్సెప్టెడ్ మోడర్న్ సైన్స్ సైంటిస్ట్ కాబట్టి ఆయన చెప్పిన జరగగానే ఆయన చెప్పింది జరిగిందని చెప్పారు. కానీ మనం చెప్తే మన ఆ మాట ఒప్పుకోరు. కాబట్టి there is a supernatural power that is controlling this universe. There is a supernatural power that controlling the people's minds, compelling the people's life. దాని కర్మ అనేది కర్మ సిద్ధాంతం అదే చెప్తుంది. టాపిక్ ఉందా కర్మ సిద్ధాంతం మీద కూడా? ఎప్పుడైతే మనుషులు వేరే విధంగా ఎందుకు ప్రవర్తిస్తారో, వేరే విధంగా వాళ్ళ శక్తియుక్తులు ఎందుకు ఉంటాయో, ఈ సైన్స్, మోడర్న్ సైన్స్ చెప్పనంతసేపు ఈ కర్మ సిద్ధాంతం మీరు ఒప్పుకోవాల్సిందే అన్నాను. అంటే మరి ఆయన ఏం మాట్లాడలేకపోయారు అప్పుడు. సరే అయింది, ఇక్కడ వరకు అయింది. మా కర్మ సిద్ధాంతం ఇలా చెప్తోందండి, మనిషి పుట్టింది కష్టాలు అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి కాదు. ఎందుకంటే పూర్వజన్మలో కొన్ని చేసిన పాపాలు ఉన్నాయి, ఆ పాపాలకి పరిహారం తీర్చుకోవాలి. దాన్ని రకరకాల కష్టాల రూపంలో ఎదురవుతాయి. వాటిని ధర్మం తప్పకుండా వాటిని సాధించాలి. ఆ సాధించినప్పుడే ఆ మనిషికి పరలోకం అంటే మళ్ళీ జన్మ అనేది లేకుండా పరమాత్మలో ఐక్యం అవుతుంది. అది మా కర్మ సిద్ధాంతం ఇచ్చారు. అలాగే ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో సంబంధించిన ఏదైనా తీసుకోండి, ప్రకృతికి సంబంధించిన ఏదైనా తీసుకోండి, ఇట్ ఈస్ హోలిస్టిక్. అంటే ఇట్ ఎఫెక్ట్స్, మెడిసిన్ తీసుకుంటే ఎఫెక్ట్స్ ఎంటైర్ బాడీ. జీవితాన్ని తీసుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఎంటైర్ లైఫ్. వెదర్ తీసుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ ద వెదర్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. కాబట్టి ప్రకృతికి సంబంధించి ఏదైనా సరే మీరు పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది అంత తేలిగ్గా మీకు లొంగదు. మీరంతా కరెక్ట్గా చేయగలిగితే, 100%, 100% చేయగలిగితే మీకు దేవుడికి తేడా ఉండదు. మీ అంతైనది అనుకోదు, రాదు, అంత 100% రాదు. ఇంత సూపర్ పవర్ కంప్యూటింగ్ ఉండి మన రైన్ఫాల్ ఫోర్కాస్ట్లో మన సక్సెస్ రేట్ 60%. 60% కంట్రీ యాజ్ ఏ హోల్ తీసుకుని 60% కన్నా తక్కువే, 60% కూడా లేదు. స్టేబుల్ వెదర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ట్రాపిక్స్ లో అమెరికా వాళ్ళకి, కెనడా, రష్యా వీళ్ళకి ఏంటంటే వాళ్ళు మనకన్నా మెరుగ్గా ఉన్నారు. ఎందుకంటే వెదర్ ఈజ్ మోరల్ స్టేబుల్ అక్కడ సుమారుగా 70%. డాక్టర్ గారి మాట మీరు ఒక మందు ఇస్తారు, ఒక మందు ఇచ్చినప్పుడు మీరు తయారు చేసిన కెమికల్ ఇస్తారు, మీరు తయారు చేసిన కెమికల్ ఇచ్చినప్పుడు ఇక దీనివల్ల ఈ ఫలితం రావాలి, ఆ ఫలితం వచ్చింది, అయిపోయిన తర్వాత మందు చాలా రోజులు వాడాక వేరే ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ మందు నువ్వు చెప్పినదే కాకుండా వేరే పనులు కూడా చేస్తుంది, అది మొత్తం బాడీ మీద పనిచేస్తుంది. కేవలం నువ్వు అనుకున్న రిజల్టే కాదు, మొత్తం బాడీ మీద పనిచేస్తుంది. ప్రకృతిలో ఉన్నది ఏది తీసుకున్నా సరే అది హోలిస్టిక్ అనేది మీరు తీసుకుని మాట్లాడాలి.
విడిగా మాట్లాడితే ఒప్పుకోదు. మా ఆయుర్వేద అదే చెప్తుంది, హోమియోపతి అదే చెప్తుంది. మీరు హోమియోపతి డ్రగ్ రెమెడీస్ ఒక మందు పేర్లు మీరు మెటీరియల్ మెడికల్ తీసి చూడండి. మీరు ఏ మందు తీసినా సరే దాని మందు గురించి అది ఏమిటి, దాని స్పీర్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి ఒక పేరా ఉంటే శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ఏ భాగాన్ని అది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది ఉంటుంది ప్రతి మందు కూడా. అంటే ఎవ్రీ మెడిసిన్ హోలిస్టిక్ సిస్టమ్ అన్నమాట. మన ఆయుర్వేదం అదే చెప్తుంది, హోమియోపతి అదే చెప్తుంది, మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్తుంది. కాబట్టే ఈ 16 పారామీటర్ మోడల్ 15 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసి 16 సంవత్సరాలు ఫెయిల్ అయ్యింది, ఇబ్బంది పెట్టింది. యూఆర్ నాట్ కన్సిడరింగ్ ద సిస్టమ్, అండర్స్టాండింగ్ ఇట్ యాజ్ ఎ హోల్ ఫ్రమ్ ద రూట్. అసలు ఇది ఏమిటి, ఎలా పనిచేస్తుంది, మీరు ర్యాండమ్ గా అక్కడ పారామీటర్ అదలా ఉన్నప్పుడు ఇలా జరిగింది, ఇది ఇలా ఉన్నప్పుడు ఇలా జరిగింది, ర్యాండమ్ గా మీరు 16 పారామీటర్లు తీసుకొని 16 కాదు 50 పారామీటర్లు తీసుకుని చేసినా సరే అది ఏదో నేను ఫెయిల్ చేస్తుంది. ఎందుకంటే యువర్ కన్సిడరింగ్ సిస్టమ్ ఇది ర్యాండమ్ ఫ్యాక్షన్, ర్యాండమ్ కాదు, ర్యాండమ్ తీసుకోకూడదు, రూట్ దగ్గర నుంచి తీసుకో. వాట్ ఈస్ ద రూట్ కాజ్? రూట్ దగ్గర నుంచి తీసుకొని చెయ్యాలి. రామగారు మనకి ఇందాక చెప్పారు, మన ఆస్ట్రో మెట్రాలజీ ఫోర్కాస్ట్ అంత బాగా వస్తుంది ఏమిటి, బేసిక్ ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ రాసి పోస్ట్ చేశారు మనకి. ఆయన 4 ముక్కల్లో చెప్పారు, కానీ 4 ముక్కల్లో చెప్పినట్టు తేలిగ్గా అవ్వదు. ఎవరైనా ప్రాక్టీస్ చేయడం మొదలెడితే అప్పుడు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నేను ఇంత ముందు చేసి మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ప్యారలల్ గా ఎందుకు ఇద్దరు చేయటం ఎందుకు అని చెప్పి నేను ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను, పట్టించుకోవడం మానేశా. రామగారును, మన పెద్ద గురువు గారు కమలాకర్ శర్మ గారు, లలిత గారు, మన సోమనాథ్ శాస్త్రి గారు నలుగురు కూర్చొని చేస్తున్నారు. మళ్ళీ నేను ఇంకోటి స్టార్ట్ చేసి ఇంకో ప్యారలల్ గా 2 చేయటం ఎందుకులే అని చెప్పి వదిలేశాను అన్నమాట నేను. సో మనం ఇంత ఓవరాల్ హోలిస్టిక్ సిస్టమ్ లో మనం పనిచేస్తున్నప్పుడు మనది ఇది సూడో సైన్స్ అన్నప్పుడు, ఈ సూడో సైన్స్ కాదురా బాబు, ఈ సైన్స్ లో ఉంది స్టఫ్ ఉంది, స్టామినా ఉంది, మనం తెలుసుకోవాల్సి ఉంది. మనం ఒక కర్మను ఆచరిస్తూ ఉన్నాము. ఈ కర్మ నుంచి మనిషి ఈ పంచభూతాల నుంచి వచ్చాడు. ఈ మనిషి పంచభూతాల నుంచి ప్రకృతి నుంచి వచ్చిన మనిషి ప్రకృతితో కలిసి ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించుకుంటే ప్రకృతిని మనం పాడు చేస్తున్నాము. ప్రకృతిని పాడు చేయటం అనేది మన మాట వింటాం మానేసాం, మనం దాన్ని అర్థం చేసుకోవడం మానేసాం. న్యాచురల్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ మనం తీసుకుంటే అట్మాస్ఫియర్ లో 70% నత్రజని ఉంటుంది, మిగిలిన దానిలో ఎక్కువ శాతం ఆక్సిజన్ ఉంటుంది, మిగిలిన చిన్న చిన్న వాయువులు ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ ఆడ తక్కువ. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అన్నాడు మానవుడు. ఇండస్ట్రియలైజేషన్ చేసి ఏం సాధించాడు? వస్తువులు తయారవుతున్నాయి, అవి తయారవుతున్నాయి, అవి కొనుక్కున్నా ఇవి కొనుక్కున్నా అంతా బాగానే ఉంది. పర్యావరణానికి ఏమైంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే నథింగ్ బట్ ద కార్బన్ కాంపౌండ్స్ దట్ వీఆర్ రిలీజింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్. ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అవుతున్న కార్బన్ కాంపౌండ్స్ ఉంది అట్మాస్ఫియర్ లో చేరి ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి అనుకున్న స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు కార్బన్ కణాన్ని మనం విడగొట్టలేము. నీటిని విడగొట్టే హైడ్రోజన్ ఆక్సిజన్ గా మార్చగలం, కానీ కార్బన్ కణాన్ని విడగొట్టలేము. కార్బన్ కణానికి ఉన్న గుణం ఏమిటయ్యా అంటే వేడిని గ్రహించటం. వేడిని గ్రహిస్తూ ఉంటుంది. శుభ్రంగా ఉన్న వాతావరణాన్ని ఇంకా ఇండస్ట్రియలైజేషన్ అనే పేరుతో మానవుడు మోడర్న్ సైన్స్, మోడర్న్ టెక్నాలజీ అని పేరు పెట్టి ఎన్నో రకాల వస్తువులు తయారు చేసి మనం చాలా బాగా ఆ వస్తువులను వాడుకుంటున్నా కంఫర్టబుల్ గా టన్నుల కొద్దీ కార్బన్ ఉద్గారకాలని మనం వాతావరణంలోకి పంపిస్తున్నాం. మన వేదిక్ సిస్టమ్స్ ఒక 60 సంవత్సరాలకు ఒక సైకిల్ ఉంటుంది అని మనం చెప్పింది కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు ఆ వాతావరణ స్థితి సమతుల్య స్థితిలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రకంగా, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 60 సంవత్సరాలకు మనం వర్షఫలాలు ఇస్తున్నాం. వర్షఫలాలు ఇచ్చేటప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాం? నవనాయకుల నిర్ణయం చేసి వాళ్ళ మూర్తిత్వాలు ఈ రకంగా ఉంటే ఈ రకమైన వాతావరణ స్థితి ఉంటుంది. వర్షాలు ఈ రకంగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు ఈ రకంగా ఉంటాయి, ఈ రకమైన పంటలు బాగా పండుతాయి, ఈ రకమైన పంటలు పండుతాయి అని చెప్పారు.
ఈ వాతావరణ సమతుల్య స్థితిని మనం పాడు చేసి ఇవాళ కానీ ఆ రోజున వాళ్ళు ఏం చెప్పారు, అదే వేదిక ప్రిన్సిపల్స్ ఉపయోగించి నవనాయక నిర్ణయం చేసి మూర్తిత్వ నిర్ణయం చేసి మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అదే సరైన ఫలితాలు రావట్లేదు. ప్రతిదానికి కూడా ఒక యావరేజ్ కండిషన్ అనేది ఉంటుంది. ఇన్స్టెంట్ కండిషన్, యావరేజ్ కండిషన్. మీరు వెదర్ వైజ్ చూసుకుంటే యావరేజ్ కండిషన్ ఈజ్ క్లైమేట్. వెదర్ అనేసరికి ఇన్స్టెంట్ అనమాట. అప్పుడు ఆ క్షణాన్ని ఏముంది అనేది వెదర్. ఈ మారిపోయిన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, పర్యావరణ పరిస్థితుల్లో, పర్యావరణ వనరుల్లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి, ఈ రకమైన మార్పులు ఏ గ్రహాల వల్ల కలగచ్చు, ఏమిటి అనేది మనం ఒక అసెస్మెంట్ చేసుకుంటే ఏ గ్రహ ప్రభావం వలన ఈ పర్యావరణ పరిస్థితులు, ఈ రకమైన పరిస్థితుల్లో ఈ రకమైన ఫలితాలు వస్తాయి అనేది మాడిఫై చేయాలి. ఈ వర్ష ఋతు ఫలాలు మనకి మాడిఫై చేయాలి. నేను ప్రయత్నిస్తున్నాను చేద్దామని చెప్పి అది కీ దొరికి జారిపోతుంది. ప్రయత్నిస్తున్నాను నేను. దేని పర్యావరణము అనేది వాతావరణమే కాదు, పర్యావరణము అనేది కూడా మనం ఒక సపరేట్ గా దాన్ని మనం డిస్కస్ చేసి సపరేట్ గా మనం ఇష్యూ చేయాలి ఫోర్కాస్ట్. అందులో మనకు బాగా అర్థమయ్యేది అందరికీ ఏంటంటే కంఫర్ట్ ఇండెక్స్. ఇదిగో ఈ టైంలో ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది, ఈ టైంలో కంఫర్టబుల్ గా ఉంటుంది. కంఫర్ట్ ఇండెక్స్ ఆ పర్యావరణ సిస్టమ్ గురించి మనం ఆస్ట్రోమెట్రాలజికల్ మనకి చెప్పగలిగితే దాన్ని మన వర్ష ఋతు ఫలాన్ని ఈ రెండింటిని తీసుకొని వాతావరణం ఎలా ఉంటుందని మనం అంచనా వేయగలం. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఎక్కువైపోయినాయి, ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి. నేను సర్వీసులో ఉండగా నేను ఒక స్టడీ చేశానని ఆ స్టడీ ప్రకారం ఏం జరుగుతుందంటే ప్యూర్ సైంటిఫిక్ స్టడీ. అది మనకి వాతావరణంలో మార్పులు 1960 చివరిలోనే స్టార్ట్ అయినాయి అని చెప్పి నాకు అనిపించింది. అక్కడి నుంచి షార్ప్ డిక్లైన్ అన్నమాట. మాయిశ్చర్ స్టేటస్ షార్ప్ డిక్లైన్ చూపిస్తోంది 1960 చివరిలో నుంచి. 1970 పెద్ద డ్రౌట్ వచ్చింది, 1979లో ఇంకో పెద్ద డ్రౌట్ వచ్చింది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా డిక్లైన్ వచ్చి 2000 సంవత్సరం నుంచి మళ్ళీ ఆ కరువు మాయిశ్చర్ కరువు పైకి లేవటం మొదలెట్టి అక్కడి నుంచి మన ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ మీద మన దృష్టి పడడం కానీ, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ మనం ఫేస్ చేయటం కానీ 2000 సంవత్సరం నుంచి ప్రోగ్రామ్ ఇప్పుడు ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ జరగటానికి కారణం క్లైమేట్ చేంజ్ ఎక్కడి నుంచి అంటే కర్బన ఉద్గారకాలు. ముక్కలో చెప్పాలంటే ఏవో ప్రపంచ దేశాలని దగ్గర కూర్చుంటే ఇవి తగ్గించాలి అవి ఇవి అంటే కానీ ఎవడు ఏమి చెయ్యడు. ఇవన్నీ వీళ్ళన్నీ మానేశారంటే మనకున్న బోల్డ్ అది కంఫర్ట్స్ అన్ని పోతాయి. ఆ సుఖాలు వదులుకోవడానికి ఎవడు ఇష్టపడ్డా. మనం శారీరకంగా సుఖపడడానికి రెడీగా ఉన్నాం, కానీ మానసికంగా మనం ఎంత కోల్పోతున్నాం అనేది ఎవడు ఆలోచించట్ల. ఈ పరిస్థితిలో మార్పు రావడం చాలా కష్టం. మనం చేయగలిగిందలా ఏంటయ్యా అంటే ఈ ఫోర్కాస్ట్, వెదర్ కోస్ట్, ఎక్స్ట్రీమ్ ఈవెంట్లు ఫోర్కాస్ట్ చేయాలి. ఎలా చేస్తాం? అది చేయడం అంటే మన ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎంత ఉంది, ఎంత జరిగింది, దీనివల్ల మళ్ళీ ఎలాంటి ఇబ్బంది పడుతున్నాం. దీన్ని సైంటిఫిక్ ఫోర్కాస్ట్ మన మోడర్న్ సైన్స్ ఏం చెప్పినా సరే మన ఆస్ట్రోమెట్ ఫోర్కాస్ట్ లో మన దీనికి మనం యాడ్ చేస్తే మనం ఇంకా బెటర్ ఫోర్కాస్ట్ వస్తుంది. సరే, ఇప్పటికే 9:30 అయిపోతుంది. ఇంకా చాలా చెప్పాలి కానీ నేను ఇంతటితో ముగిస్తాను. ఇంకా పెద్దలు కూడా మాట్లాడతారు. నాకు అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. నమస్తే. చాలా ధన్యవాదాలు సార్. అసలు ఆస్ట్రో మెటీరియాలజీ నుంచి ఆస్ట్రో ఎన్విరాన్మెంటాలజీకి వెళ్ళిపోయాం మనం. అద్భుతమైన విషయాలు, దీనికి 50 సంవత్సరాలకి ఎందుకు కావట్లేదు అనే విషయాలు చాలా బాగా చెప్పుకొచ్చారు. చాలా ధన్యవాదాలు. ఉపద్రష్ట గారు తమరి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. మైక్రోఫోన్ ఆఫ్ చేయండి. రామా గారు మైక్రోఫోన్ ఆఫ్ చేయండి. సభకి నమస్కారం. సభలో ఉండే గురువులందరికీ నమస్కారం.
ఇవాళ రామా గారు కానీ రవీంద్రనాథ్ గారు కానీ చాలా చక్కటి విషయాలు తెలియజేసి చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది మన రవీంద్రనాథ్ గారు చెప్పింది కూడా. రమా గారు ఇంకొక దాంట్లో ఏంటంటే మనం మరికొంచెం దీని మీద డిస్కషన్స్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, టైం సరిపోలేదు. సో ఇప్పుడు ఏంటంటే రవీంద్రనాథ్ గారు పాయింట్ లేవదీశారు కూడా ఇప్పుడే. అసలు ఈ సైన్సా కాదా అనేది ప్రతి ఇది వస్తూనే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఆస్ట్రాలజీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ సైన్స్. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఫిజికల్ ఆస్పెక్ట్ రెండు ఉన్నాయి. అది మనకు తెలుసు, మనం ఆస్ట్రాలజర్స్గా వీ బిలీవ్ ఇట్. అయితే సాధారణ ప్రజానీకానికి చెప్పాలి. ఇక్కడ చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. ఇప్పుడు శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహం ఏంటి? ఏంటండి గురు శుభుడు, శని ఏం పాపం చేసుకున్నాడండి, ఆయన పాపగ్రహం, రవి ఏంటండి పాపగ్రహం, అది ఎందుకంటే. అలాగే స్త్రీ గ్రహాలు పురుష గ్రహాలు అంటారు ఏమండి, ఉచ్చలు నీచలు గురించి టాపిక్ వస్తూ ఉంటుంది. ఇలా చాలా మ్యాటర్స్ వస్తుంటాయి. దీనికి ఏదైనా ఆన్సర్ ఉందా? సో ఈ ఆన్సర్ గురించి దశాబ్దాలుగా వెతుకుతూ ఉంటే ఫైనల్గా కొన్ని పాయింట్లు స్ట్రైక్ అయ్యి, వాటన్నిటిని కూడా ఏంటంటే ది సైన్స్, ది ఫిజికల్ సైన్స్ బిహైండ్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అని ఒక చిన్న పుస్తకం ఒకటి తీసుకొస్తున్నాను. అది తొందరలో వస్తుంది. అది బహుశా నవంబర్లో తీసుకొస్తాను. అయితే కొన్ని పాయింట్లు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం బిందు రూపంలో ఉండే పరమాత్మ స్త్రీ ప్రకృతి పురుషుడిగా విభాగమై అక్కడి నుంచి సంకల్పించి సృష్టి చేశారు, అలా పెంచుకుంటూ వెళ్ళారు అని చెప్తాం. వాళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు మొన్న కూడా ఈ మధ్యన బిగ్ బ్యాంగ్ థియరీ అయితే వెనకాల అది అంతకు ముందు ఉన్నది ఏంటనే క్వశ్చన్లు కూడా ఈ మధ్యన చాలా రేజ్ అయ్యాయి. యాక్చువల్గా ఆ థియరీ కూడా ఇది కాదని. అయితే నేను చాలా రోజుల క్రితం ఇక్కడ ఒక చిన్న పేపర్ ఒకటి చదివాను నేను. అందులో చాలా బ్యూటిఫుల్ గా అనలైజ్ చేశాడు. అంటాడు ఏంటంటే అసలు ఈ బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి ఆవిర్భావం అయిందో, ఏదైతే మన బిందు అనుకుంటున్నామో, దీన్ని వాళ్ళు సెంట్రల్ ఫైర్ మిస్ట్ అన్నాడు. అదే ఫస్ట్ విజువల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ట్రైయూన్ గాడ్ అన్నాడు. అంటే త్రిగుణాత్మకమైన దేవుడికి మొట్టమొదటి మేనిఫెస్టేషన్ అది. అయితే అక్కడ నుంచి అందులో అంటాడు, అందులో ఆయన దగ్గర ఎన్నో చాలా చాలా థింగ్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉన్నాయని, ఈ వీటి తాలూకా ఆ డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న వాటికి డైవర్స్ నీడ్స్ ఉన్నాయి. వాటికి ఆ డిఫరెంట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్ కావాలి. అందుకోసం ఈ సృష్టి జరిగినప్పుడు ఇందులోంచి ఏంటంటే ఆ సెంట్రల్ బాడీ నుంచి ఈ డిఫరెంట్ బాడీస్ అన్ని కూడా విశ్వంలోకి స్ప్రెడ్ అయ్యాయి. సో ఈ స్ప్రెడ్ అయిన వాటిల్లో మన సూర్య కుటుంబం ఒకటి. ఇలా అనేక మంది సూర్యుడు, అనేక నక్షత్రాలు, వ్యవహారం ఇదంతా ఉంది. అయితే ఇక్కడ చాలా దాని గురించి మటుకు చాలా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఈ ఇలా వచ్చినవి యాక్చువల్గా ఏంటంటే చూడండి విచిత్రం, ఒక సింగిల్ బాడీలోంచి బయటకు వచ్చాయి. కానీ ఈ ప్లానెట్స్ని తీసుకుంటే, జూపిటర్ని తీసుకుంటే ఆయనలో ఉండే మెటీరియల్ ఎంటైర్లీ డిఫరెంట్, వీనస్లో తీసుకుంటే ఆయన మ్యాటర్ డిఫరెంట్, మార్స్లో తీసుకుంటే ఆయన మ్యాటర్ డిఫరెంట్, మూన్లో తీసుకుంటే ఆయన మ్యాటర్ డిఫరెంట్, బుధుల్లో తీసుకుంటే ఆయన మ్యాటర్ డిఫరెంట్. ఒకదానికి సంబంధం లేదు ఆ మ్యాటర్స్లో, మెటీరియల్స్లో. ఈ సప్త గ్రహాల్లో కూడా ఈ సప్త ధాతువులు వాటిలో రూల్ చేస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఈ భగవంతుడు తాలూకా బాడీ అనుకుంటే యూనివర్స్ లో ఈ ప్లానెట్స్ అన్ని కూడా ఈ అంగ విభాగాలు ఇవన్నీ కూడా వచ్చేసే, అదే భగవద్గీతలో మనకి చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు, నా ఉద్దేశం ఏంటంటే ప్రతి చర్య వెనక ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే
కనిపించే ప్రతి ఒక ఫినామినన్ వెనక కూడా ఒక ఇన్విజిబుల్ కాజ్, కనిపించని ఒక కాజ్ ఒకటి ఎప్పుడు కూడా ఉంటుంది అనేది నా దృఢ విశ్వాసం. అందుచేత ఈ ప్లానెట్స్ సోలార్ సిస్టమ్ లో ఫార్మేషన్ అయినప్పుడు దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ రీజన్ బిహైండ్ దెమ్. ఎందుకంటే వాటి ద్వారా ఈ విశ్వంలోని, అంటే మన ఈ సోలార్ సిస్టమ్ వరకు తీసుకుంటే ఒక్కొక్క ప్లానెట్ మీద కూడా అన్ని ప్లానెట్ల తాలూకా మ్యూచువల్ ప్రభావంతో వాటి నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనేది ఒక థాట్ అండి. ఇక్కడ 2-3 పాయింట్లు. ఒకటి ఏంటంటే బృహత్పరాశర హోరా శాస్త్రంలో తీసుకుంటే వారు చెప్తారు, గ్రహస్వరూప వర్ణన అధ్యాయంలో చెప్తూ ఆకాశంలో నక్షత్రాలు గ్రహాల యొక్క స్థితి చెప్తాను విను. రాత్రులందు ఆకాశమున కాంతి పుంజములు కనబడునే, అవి నిశ్చలమైనవి, నక్షత్రములని పేరు కలవి. విపులమైన ఆకారము కలిగి గతి కలిగినవి గ్రహములు. తమ గతిచే నక్షత్రములను గ్రహించినవి కనుక వాటికి గ్రహములు అని పేరు అన్నది. అయితే ఇక్కడ చూడండి, మనకి చాలాసార్లు ఈ డిబేట్లో వాటిల్లో కూడా మన వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటండి వీళ్ళకి ఏం తెలియదండి, సూర్యుడు నక్షత్రం వీళ్ళు గ్రహం అంటారు, చంద్రుడు ఉపగ్రహం వీళ్ళు గ్రహం అంటారు అంటే ఇక్కడి నుంచి సమాధానం చెప్పట్లేదు కరెక్ట్గా వీళ్ళు ఎవరును. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నీకేం తెలుసు ముందర సైన్స్లో చెప్పురా నాయన, మన ఇద్దరు కూర్చొని నీకు తెలిసిన సైన్స్ డిస్కస్ చేద్దాం అని పిలిస్తే ఒక మంచి రంజుగా డిస్కషన్ వెళ్తుంది. ఎందుకంటే అదంతా 5వ తరగతి సైన్స్. అది సూర్యుడు నక్షత్రం 5వ తరగతిలో చెప్తారు, చంద్రుడు ఉపగ్రహం అని 5వ తరగతిలోనే తెలిసిపోతుంది. దానికోసం మళ్ళీ సైంటిస్టులే రావాల్సిన అవసరం లేదు. అది పట్టుకొని వీళ్ళు ఇక్కడ గ్రహాలు అన్నాం. గ్రహానికి ప్లానెట్కి దే ఆర్ నాట్ ఈక్వలెంట్ వర్డ్స్. ఇంగ్లీష్లో మనం ప్లానెట్ అన్నాం అని అంటే ఓకే, కానీ ఇప్పుడు అది మరి మనం గ్రహాలు అన్నదాన్ని కూడా ప్లానెట్ అని ఇంగ్లీష్లో లేదు కాబట్టి మనకి వేరే దారి లేదు కాబట్టి ఆ టర్మే ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించాం. యాక్చువల్గా ప్లానెట్ గ్రహము రెండింటికి కూడా చాలా అంతరం ఉంది వర్డ్లో. గ్రహం గ్రహిస్తాయి, ఎందుకంటే సూర్యుడు కూడా తన దృక్ సిద్ధాంతం ప్రకారం ఆ తిరిగేటప్పుడు తిరుగుతున్నట్టు కనిపిస్తాడు కాబట్టి ఒక నెలలో ఒక నక్షత్రంలో మారిపోతూ ఉంటాడు. ప్రతి 13 రోజులు 13.5 రోజులకి ఒక నక్షత్రంలో మారిపోతూ ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులు ఒక నక్షత్రం మారిపోతూ ఉంటాడు. మిగతా గ్రహాలు అలాగే వాటి స్పీడ్ని బట్టి మారిపోతూ ఉంటాయి కాబట్టి అవి ఆ నక్షత్రాన్ని గ్రహిస్తాయి కాబట్టి గ్రహాలు అన్నారని చెప్పి ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం పరాశరుల వారే చెప్పేశారు అక్కడ మనకి. అందుకే ఒక కొత్త థాట్ ఏంటంటే ఈ నక్షత్రాలు ఉన్నాయి, ఇవి మిడుకు అంటూ ఉంటాయి. ఈ మిడుకు మనం ఎందుకు అంటుంటాయి అంటే మనం ఫిజిసిస్టులు చెప్తారు ఏంటంటే భూమి మీద ఉండే ఈ వాతావరణంలో ఉండే డస్ట్ అవి ఇవి పార్టికల్స్ డిస్టర్బెన్సెస్ అవి మిడుకు అంటూ ఉంటాయని. నో, మరి అంటప్పుడు గ్రహం కూడా మిడుకు అంటూనే కనపడాలి. అంటే అది చాలా దూరంలో ఉన్నాయి కదా, ఇది ఇంత కొంచెం దగ్గరలో ఉన్నాయని. ఏమి కొన్ని 50 కోట్ల 60 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహం దగ్గరలో ఏం లేదు, అది మిడుకు కనబడచ్చు. మరి చిన్న పిసరు మార్స్ మీరు చూడండి, గ్రహాలన్నీ మిడుకు మనం ఓన్లీ మెర్క్యూరీ మటుకు మిడుకు అంటుంది. అదో పెక్యులారిటీ. ఇక్కడ ఏంటంటే ఇవి నేను అనుకోవడం ఏంటంటే ఈ హయ్యర్ స్పిరిచువల్ బీయింగ్స్ పంపించే ఒక స్పిరిచువల్ ఇంపల్సెస్ నక్షత్రాల నుంచి మిణుకు ఆ జిల్మిల్ నక్షత్రాలు మిణుకుతాను ఏంటంటే ఆ స్పిరిచువల్ ఇంపల్సెస్ అనేది నా భావన. ఇక్కడ మీకు మెర్క్యూరీ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, ఈ మెర్క్యూరీ వచ్చి హైలీ ఇవాల్వ్డ్ విజ్డమ్, చాలా డిఫరెంట్ అయిన మిగతా గ్రహాల కంటే కూడా. అందుకోసం ఆయన మళ్ళీ మిణుకు అంటూ ఉంటుంటాడు అనేది నా భావన అండి. సరే, ఇది ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు గ్రహాలు దీని వెనకాల ఫిజిక్స్ ఏంటి అని మళ్ళీ అనుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం గ్రహాలకి ఆపాదించిన తత్వాలు అవి తీసుకున్నాం అనుకోండి, ఆ తత్వాలు అందులో ఉండే మెటీరియల్ అనుసారమే మనకు ఆ తత్వం చెప్పాం అని ఇదివరకు కూడా అనుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, జలతత్వ గ్రహం అని మనం చెప్తున్నాం. కర్కటకం ఆయన తాలూకా స్వస్థానం, అది జలతత్వ రాశి. చంద్రుడు జలతత్వం, ఆయనకి భూమి మీదేమో టైడ్స్, హై టైడ్స్, లో టైడ్స్ ఇవన్నీ కూడా ఆయన నుంచే ఏర్పడుతున్నాయి. అసలు ఇవి చంద్రుడు జలతత్వం అని ఎలా చెప్తాం? 2-3 వేల సంవత్సరాల క్రితం పోను అనుకుందాం, అప్పుడు ఎలా చెప్పారు అని చెప్పి దీని గురించి మనం
ఆలోచించి మొన్న ఈ మధ్యన మనకి చంద్రయాన్ 1లో కూడా వాటర్ ఉందని చెప్పి కనుక్కుంటే నాసా వాళ్ళు కూడా అవునవును వాటర్ ఉందని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది రియల్గా చాలా గొప్ప విషయం. ఎందుకంటే కంటితో వాటర్ ఉంది కనిపించింది అని చూపించి మనకి చెప్పడం అనేది అది ఒక గొప్ప పరిశోధన. వాళ్ళు చేసింది చాలా గొప్ప విషయం. అయితే దాన్ని ఏం తక్కువ చేయకుండా వరాహమిహిరుడు బృహత్ సంహితలో 4వ అధ్యాయం చంద్రచారం అందులో 2వ శ్లోకంలో చెప్తాడు, సలిలమయే శశిని రవేర్ దీధితయో మూర్ఛితాస్తమో నైషాం క్షపయంతి దర్పణోదర నిహిత ఇవ మందిరస్యాంత అని చెప్పాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. సలిలమయ్యే శశిని అనేసాడు ఒకేసారి. జలంతో నిండిపోయిందటండి చంద్రుడు. ఆ నిండిపోయిన చంద్రుడు అది ఎందుకు అక్కడ వాటర్ ఉందో కూడా చెప్తున్నాడు ఆయన. అందులోనే చీకటి గదిని సపోజు కాంతి అద్దంలో రిఫ్లెక్ట్ అయిన కాంతి ఆ చీకటి గదిని ఎలాగ ప్రతిఫలింపజేస్తుందో వెలుతురుతో, రాత్రిపూట చీకటిగా ఉన్న ఈ భూమిని ఒక అద్దంలాగా రిఫ్లెక్ట్ చేసి భూమి మీద లైట్ ఇస్తాడట. అందుకోసం అది ఉంది అని చెప్పి ఆయన అంటే మామూలుగా చెప్పారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే అంతకు మించి ఏదో ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి గొప్ప విషయం, చంద్రుడి మీద ఎంత కాంతి సూర్యుడికి పడుతోందో ఒక్కొక్క ఫేజు పాడ్యమి విధియ తదియ వెళ్తూ ఉంటే ఫేజ్కి కూడా వాటర్ మీద దాని ప్రభావం మారిపోతూ ఉంటుంది. హై టైడ్ లో టైడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు ఎంత లైట్ పడిందో దానికి ప్రపోర్షనేట్గా ఇక్కడ భూమి మీద అలలు కూడా వస్తున్నాయి మనకి నీళ్ళ మీద. పౌర్ణమి నాడు విపరీతంగా ఉంటాయి హై టైడ్స్ ఏమండి. అలాగే అమావాస్య రోజు మధ్యలో మళ్ళీ ఇవన్నీ కూడా హెచ్చు తగ్గులన్నీ కూడాను. అంటే నేను అనుకోవడం ఏంటంటే సూర్యకాంతి చంద్రుని మీద పడిన తర్వాత కేవలం రిఫ్లెక్ట్ అవడమే కాకుండా ఇట్ ఈస్ అండర్ గోయింగ్ సమ్ కెమికల్ చేంజ్. అంటే చంద్రుని మీద ఉండే వాటరు మన H2O లాంటిదా లేకపోతే ఇంకేదైనా ఎడిషన్ అందులో ఉందా అది కన్వర్ట్ చేయగలుగుతోంది అక్కడ. దాన్ని ఆ లైట్ని కన్వర్ట్ చేసి భూమి మీదకి వచ్చేటప్పటికి ఆ వాటర్ మీద సంచలనం కలిగించేది. లేదంటే సూర్యుడు కాంతి డైరెక్ట్ గా పడినప్పుడు సూర్యుడు దానికి కూడా సముద్రంలో అల్లు అని వచ్చి అన్యాయంగా సూర్యుడు కాంతి రిఫ్లెక్ట్ అయిన దాని వల్ల అలా వచ్చింది అనుకుంటే, కానీ రావట్లేదు. అంటే దెర్ ఈస్ సంథింగ్ అనేది. అంటే మొత్తం మీద ఏంటంటే దెర్ ఈస్ సైన్స్ బిహైండ్ ఈచ్ స్టేట్మెంట్ దే గివ్. ఇప్పుడు శుభగ్రహం పాపగ్రహం ఇప్పుడు చూసుకోండి. శని ఉన్నాడు. శని తీసుకుంటే సూర్యుడి నుంచి అతి దూరంగా ఉన్నాడు. విపరీతమైన చల్లదనం, కోల్డ్, పైగా డ్రైనెస్. చల్లదనం డ్రైనెస్ రెండు శని దగ్గర ఉన్నాయి. అలాగే కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి విపరీతమైన వేడి, వెరీ హాట్ అండ్ డ్రై. దెర్ ఇస్ నో మాయిశ్చర్ ఇన్ దీస్ 2 planets. ఓన్లీ డ్రైనెస్, కోల్డ్నెస్. ఇక్కడ హాట్నెస్ అండ్ డ్రైనెస్. ఈ కోల్డ్నెస్, డ్రైనెస్, ఈ వెరీ హాట్నెస్, ఈ మూడు కూడా పదార్థాన్ని నాశనం చేస్తాయి. అందుకోసం ఆ గ్రహాల నుంచి వచ్చే కిరణాల ప్రభావం నాశనం చేస్తాయి కాబట్టి అవి పాపగ్రహం అన్నారు. దాన్ని వెస్టర్నర్స్ అన్ఫార్చునేట్ ప్లానెట్స్ అని చెప్పారు. ఫార్చునేట్ ప్లానెట్స్ అని చెప్పి జూపిటర్కి, శుక్రుడికి, చంద్రుడికి, పూర్ణచంద్రుడికి చెప్తున్నాం. ఎందుకు? చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన తాలూకు ఫుల్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ మాయిస్ట్, వెరీ 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 మాయిస్ట్. అందుకోసమనే మీకు లతలు, ఈగలు కూడా మీకు పౌర్ణమి వచ్చేటప్పటికి విపరీతంగా మంచి స్ట్రెంగ్త్ సంపాదించుకొని ఉంటాయి. అందుకోసమే పౌర్ణమి నాడు వనమూలికలను తీసుకొని వచ్చేసి మన వాళ్ళు మెడిసిన్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగాను. అది చంద్రుడు దీనివల్ల. ఇంకోటి ఏంటంటే వరాహమిహిరుడు బృహస్పతిలోనే చెప్తాడు ఒక చోట, అమావాస్య రోజు పర్టికులర్గా ఒక యోగం ఉన్నప్పుడు పౌర్ణమి నాడు గిల్లితే పాలు కారే వృక్షాలు పొలబొలబలు పాలు కారిపోతుంటాయి. అదే అమావాస్య నాడు ఆ పర్టికులర్ యోగంలో గిల్లినప్పుడు నీళ్లు మాత్రమే కారుతాయి. ఈవెన్ అమావాస్య నాడు మామూలు టైంలో గిల్లినా మీరు చూడండి తెల్లగా పాలు, చిక్కటి పాలు రావు, కేవలం బాగా నీళ్లు కలిపేసిన పాలులాగా వస్తూ ఉంటాయి. తెలిసిపోతుంది ఆ వాటర్ చుక్క కలిపినట్టు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్ దట్ మంచి చెడు, బ్యాడ్ అండ్ గుడ్
ఇప్పుడు అక్కడే జరిగినప్పుడు, చెట్లలో జరిగినప్పుడు మనలోని అవే ప్రాణం, మనలోని అవే ఇవన్నీ. సో ఇట్ హ్యాపెన్స్ టు అస్ ఆల్సో. అందుకే పౌర్ణమికి, అమావాస్యకి సో మెనీ చేంజెస్ మనుషుల్లో చూస్తున్నాం. మనకు కారకుడు అని చెప్పాము, దాని మీద ప్రభావం ఉంది. చంద్రుడు నీచలో ఉంటే ఏ రకంగా ఉంటుందో మన అందరికి తెలిసిందే. ఇలా రకరకాలు ఏర్పడుతున్నాయి. అండ్ శుక్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి, శుక్రుడు వామ్ అండ్ మాయిస్ట్, స్లైట్లీ హీట్ అన్నమాట. ఎక్కువ హీట్ కాదు, వామ్త్ ఎక్కువ, మాయిస్ట్ ప్లానెట్. అందువల్ల అది రెండు కూడా నర్చరింగ్. గురువు అంతే, వామ్ అండ్ మాయిస్ట్, ఇవి నర్చరింగ్ క్వాలిటీస్ వాటిలో ఉన్నాయి. అందుకే పంటలు పండుతాయి ఆయన దగ్గర. అలాగే శుక్రుడు కూడా చాలా అనేకమైన గుడ్ థింగ్స్ కి, భూమి మీద జరిగే గుడ్ థింగ్స్ కి ఆయన కూడా మనకి ఇండికేషన్. అది తెలిసింది, అదో పెద్ద లిస్టు, దాని గురించి చెప్పుకోకర్లే. అంటే ఇక్కడ ఏమైంది, జూపిటర్ అండ్ వీనస్ అవి శుభగ్రహాలు. దీనివల్లనే మనకి పుస్తకాల్లో మనకి శుభగ్రహం అనేది దానికి ఏం ఎక్స్ప్లెయిన్ అయినా ఎక్కడ దొరకదు. దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఇలాగా ప్రతి ప్లానెట్ కి కూడా వీటి తాలూకా డిస్టెన్స్లు, వాటి తాలూకా అవి ఉండే ఎన్విరాన్మెంట్, అది ఉన్న దానికి ఉండే క్వాలిటీ. ఈ కోల్డ్ అండ్ డ్రైనెస్ బ్యాడ్, వెరీ హాట్ అండ్ డ్రైనెస్ బ్యాడ్. అలాగే ఇక్కడ వీళ్ళు శుభం. ఇప్పుడు క్షీణచంద్రుడు అనేటప్పటికి ఆయనలో ఆ మాయిస్ట్ క్వాలిటీ తగ్గిపోతుంది, అందువల్ల ఆయన పాపి. బుధుడి దగ్గరికి వచ్చాం అనుకోండి, ఆయన మీద క్లైమేట్ లేదు, సూర్యుడికి బాగా దగ్గరగా ఉంటాడు, విపరీతమైన స్పీడ్తో తిరుగుతూ ఉంటాడు. అంచేత క్షణక్షణానికి ఆయన మీద క్లైమేట్ మారిపోతుంటుంది. సడన్ గా వెరీ కోల్డ్, సడన్లీ వెరీ హాట్. అందువల్లే ఆయనకి ఇండివిజువల్ క్వాలిటీ లేదు. శుభులతో కలిసినప్పుడు, పాపులతో కలిసి పాపుడు. సో ఇలాగా మనకి ఆస్ట్రాలజికల్ ప్రిన్సిపల్స్ వెనక, అలాగే స్త్రీ గ్రహాలు, పురుష గ్రహాలు, స్త్రీ రాశులు, పురుష రాశులు, ప్రతి దానికి కూడా దేర్ ఈజ్ అన్ ఎక్స్ప్లెనేషన్, వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఫిజికల్ గా మనం ఇవ్వచ్చు ప్రతి దానికి కూడా. అందువల్ల వీళ్ళు ఇవి శుభం, ఇవి పాపం అని చెప్పి అన్నారు. అలాగే ఇప్పుడు ఇంకా తీసుకుంటే ఈ ఉచ్చ నీచలు కూడా చాలా మంది మన పుస్తకాల్లో, అనేక పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. ఏంటంటే శని కుజుడు శత్రువులు కదా, ఆ కుజుడు శని రాశిలో పోయి ఉచ్చులో ఉంటాడు, శుక్రుడు గురువు శత్రువులు, గురువు రాశిలో శుక్రుడు ఉచ్చ. అది అసలు వాటికి సంబంధమే లేదు అసలు. ఆ ఉచ్చ నీచ అనడానికి కూడా దేర్ ఈజ్ అ సైంటిఫిక్ రీజన్, వెరీ క్లియర్ కట్ ఫిజిక్స్ బిహైండ్ ఇట్. ఫిజిక్స్ లేకుండా ఆస్ట్రాలజికల్ ప్రిన్సిపల్ లేనే లేదు. స్పిరిచువల్ క్వాలిటీస్ మన దట్ ఈస్ డిఫరెంట్. అవి మనం సెపరేట్ గా మనం వాటికి ఉన్నదాన్ని మన ఋషులు చూసి మనకి చెప్పారు, వాటిని మనం ఫాలో అవుతున్నాం. అండ్ వాటిలో ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి మనకి, వెరీ క్లియర్ కట్ చూస్తున్నాం. డే ఇన్ అండ్ డే అవుట్ వస్తుంటారు. వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు నిజంగా ఎంత సంతోషం వేస్తుందంటే, అది ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది, నమ్మిన వాళ్ళకి తెలుస్తుంది అది ఏ రకంగా అవి ఎఫెక్ట్ ఇస్తున్నాయి అనేది. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి ఇందులో మనకి చెప్పారో, ఏమండి, నాక్టర్నల్, డైర్నల్ సైన్స్, ఇవన్నీ కూడా అంతే. అలాగే మీకు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, లగ్న పంచమ నోమాలు అతి శుభులు, ట్రైనల్ హౌసెస్ మంచివి, లక్ష్మీ స్థానాలు, కోణాలు, కేంద్రాలు. తర్వాత మీకు 3, 6, 8, 12 పాపస్థానాలు అంటారు. అవి ఎందుకు పాపస్థానాలు అయ్యాయి? అవేం పాపం చేసుకున్నాయి? దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్, వీ కెనాట్ గివ్. కానీ ఉంది, దర్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేషన్ బైండ్ ఇట్. సో యాక్చువల్గా ఏంటంటే, ఇప్పటికే బాగా టైం అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలే ఉంది, మరీ ఎక్కువ పొడిగించదలుచుకోలేదు. తొందరలోనే నా పుస్తకంలో నేను ఈ విషయాలన్నింటినీ చెప్తాను సార్. నవంబర్ కల్లా పుస్తకం తీసుకొస్తాను. చాలా అద్భుతంగా చేశానని చెప్పి అనుకుంటున్నాను. మీరందరూ చదివి మీ అభిప్రాయాలు కూడా చెప్తే మన గ్రూపులో పెడతాను, ముందర చెప్తే దాని తర్వాత ప్రింట్ చేయిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జ్యోతిర్వాణి గురువులందరికీ కూడా, గ్రూప్ అడ్మిన్స్ కి అందరికీ థ్యాంక్ యూ. ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు ఉపదేశవర గురువు గారు. అసలు ఈ రోజు విషయానికి పూర్తి సార్థకత చేకూర్చి మీరు ఆస్ట్రోఫిజిక్స్, జ్యోతిషానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ పుస్తకం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే సార్, మనకి కొన్ని నిమిషాలే ఉంది, అందుకోసమే సార్ ఆపేశాను. అదే ఆపేశారు. సత్యదేవ్ గారు ఉన్నారా? సత్యదేవ్ గారు ఉంటే వారిని 2 మాటలు మాట్లాడాల్సింది. ప్లీజ్ సార్, ఒక 2 మాటలు మాట్లాడండి, తర్వాత గురువు గారు కమలాకర్ శర్మ గారు మాట్లాడతారు. మరి టైం లేదు కదా, తొందరగా ముగిస్తాను. అదే అందరికీ నమస్కారం. ఇవాళ రోజున టాపిక్ ఆస్ట్రోఫిజిక్స్.
జీవి రామా గారు మాట్లాడారు, రవీంద్రనాథ్ గారు మాట్లాడారు, ఇప్పుడు మన ఉపద్రష్ట గారు సూర్యనారాయణ గారు మాట్లాడారు. వీరు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, రామా గారు చెప్పడం ఏంటంటే 75% యాక్యురసీ ఉంది. ఫిజిక్స్ ని ఎస్ట్రాలజీతో మింగిల్ చేసి వారు చాలా రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. కొన్ని సందర్భాల్లో 100% కూడా వస్తా ఉందని చెప్పారు. ఈ రవీంద్రనాథ్ గారు చెప్పడం ఏంటంటే 60% మనకు వస్తా ఉంది అని చెప్పన్నారు. సరే, మిగతా విషయాన్ని కూడా మనం ఉపదర్శి గారు మాట్లాడేది చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడినా కూడా ఫిజిక్స్ లో ఆస్ట్రో కాదు, ఓన్లీ ఫిజిక్స్ లో ఈ రాడార్ వ్యవస్థను అనుసరించి వీళ్ళు ఫలితాలు చెప్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే రాడార్ వ్యవస్థ ఓన్లీ 1 వారం రోజుల ముందు మాత్రమే మేము తుఫాన్లు వచ్చేటువంటి విషయం మాకు తెలుస్తుంది ఆ రాడార్ వ్యవస్థ ద్వారా, అంతకు మించి మాకు తెలియదు అని దాన్ని బట్టి వాళ్ళు ఫలితాలు చెప్తారు. కానీ రాడార్ వ్యవస్థ అందించేటువంటి సమాచారాన్ని బట్టి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సమాచారం 100% కరెక్ట్. దాన్ని మనం కాదనడానికి వీలేదు, అది అట్లా ఉంచండి. కానీ వేరే భూకంపాలు అయితే అసలు వాళ్ళకి తెలియదు. ఏ రేడార్ వ్యవస్థ కూడా లేదు భూకంపాన్ని ముందుగా చెప్పేటువంటి వ్యవస్థ. అది భూకంపం వచ్చిన తర్వాత చెప్తారు ఎంత తీవ్రతతో భూకంపం వచ్చింది అని చెప్పని. అది యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ గవర్నమెంట్ సైడ్. సరిగ్గా మనం ఎస్ట్రాలజీ పరంగా అయితే మనకి ఈ తుఫాన్లు అనేటువంటివి ముందస్తుగానే మనం చెప్పగలుగుతున్నాం. నేను కూడా చాలాసార్లు ప్రిడిక్ట్ చేసి చెప్పాను, భూకంపాలు కూడా చెప్పాను. 50% to 75% యాక్యురసీ ఉంది. కొన్ని సందర్భాల్లో 100% కూడా ఈ భూకంపాల గురించి చెప్పడం జరిగింది. సరే, ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే మనకి 8 అల్పపీడనాలు వచ్చినాయి. 8 అల్పపీడనాలు బంగాళాఖాతంలో. ఈ సామాన్య విషయం కాదు. జూన్ 28, జూలై 15, జూలై 19, ఆగస్టు 3, ఆగస్టు 29. ఆగస్టు 29 బుడమేరులో వచ్చింది కదా. సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 23. ఇవన్నీ విపత్తులే. ఇవన్నీ విపత్తులు వచ్చినాయి. దాని తర్వాత చైనాలో యాగి తుఫాను, బెబింకా తుఫాను 300 కిలోమీటర్ల వేగంతో వచ్చినాయి. మనుషులు కూడా గాలి తేలిపోయారు. అమెరికాలో హెలెన్ హరికేన్ వచ్చింది. అది కూడా తీవ్రంగానే వచ్చింది. అక్కడ 5-6 రాష్ట్రాల్లో అది అతలాకుతలం చేసింది. అది ఇవాటిలోనే నేపాల్లో వరదలని చెప్పి మనం సమాచారం వింటా ఉన్నాం. ఇవన్నీ విపత్తులే. ఒక పక్క ఇక్కడ ఈ వరదలు, తుఫాన్లు, అల్పపీడనాలు, విపత్తులు జరుగుతూ ఉంటే ఇంకో పక్క యుద్ధం జరుగుతూ ఉంది. రష్యాకి ఉక్రెయిన్కి ఎప్పటి నుంచో యుద్ధం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి లెబనాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. బీరట్ ధ్వంసం అయిపోతా ఉంది అక్కడ. సో ఈ ప్రకారంగా ప్రపంచంలో దాదాపు చాలా చోట్ల ఈ విపత్తులు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇవంతా కూడా జరిగిపోయినటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు జరగబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇవాటిలో గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, రవికేతులు కన్యలో ఉన్నారు, గురు దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. రేపు 2వ తారీఖున గ్రహణం రాబోతా ఉంది, కేతుగ్రస్త సూర్యగ్రహణం. మరి అది కన్యా రాశిలో దొరుకుతా ఉంది. మరి గ్రహణం అంటే మరి అక్కడ సూర్యగ్రహణం అంటే సూర్యుడు బలహీన పడతాడు కదా. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది అక్కడ? కన్యా రాశి ఎవరికి సంబంధించింది? కన్యా రాశి మన భారతదేశానికి సంబంధించింది. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎప్పుడో చెప్పారు బివి రామన్ గారు, వరాహమిరులు వాళ్ళంతా కూడా కన్యా రాశి భారతదేశానికి సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది చెప్పండి. కాబట్టి రేపు 2వ తారీఖున గ్రహణం వస్తుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే మన భారతదేశానికి కానీ ఏదైనా ఒక ప్రమాదం, గవర్నమెంట్స్ కి ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది. నాయకులకు కానీ గవర్నమెంట్స్ కానీ జరిగేదానికి అవకాశం ఉందని చెప్పి నా యొక్క అభిప్రాయం. అట్లాగే కుజ దృష్టి రవి మీద ఉంది కాబట్టి అగ్ని ప్రమాదాలు దొరుకుతాయని చెప్పి పోయినసారి నేను మెసేజెస్ కూడా పెడతా ఉన్నా గ్రూప్ లో. మరి అగ్ని ప్రమాదాలు జరిగినాయి. హోసూరులో టాటా ఎలక్ట్రానిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది, చాలా ఆస్తి నష్టం జరిగింది. తమిళనాడులో సెల్ ఫోన్ కంపెనీ అక్కడ బ్లాస్ట్ అయింది, అది అక్కడ చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇట్లా అగ్ని ప్రమాదాలు మరి రవి కన్యా రాశి దాటిపోయేదా కూడా జరిగేదానికి అవకాశం ఉంది. ఈ రవి కన్యా రాశి నుంచి దాటిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? 17వ తారీఖు రవి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజున పౌర్ణమి జరుగుతూ ఉంది. పౌర్ణమి జరుగుతుంది. అక్కడ పౌర్ణమి అంటే ఏంటి? అక్కడ మేషరాశిలోకి చంద్రుడు వస్తాడు. మేషరాశిలోకి చంద్రుడు వచ్చినప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతుంది. అక్కడ చంద్రుడు ఎఫెక్ట్ అవుతాడు.
ఆ ఎఫ్లిక్ట్ అయినటువంటి చంద్రుడు సమసప్తక స్థితిలో రవిని చూస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, అక్కడ చంద్రుడు ఎఫెక్ట్ అవుతాడు, రవి కూడా ఎఫెక్ట్ అవుతాడు. చంద్రుడు ఎఫెక్ట్ అయినప్పుడు తుఫాన్లు వస్తాయి, మరి రవి ఎఫెక్ట్ అయినప్పుడు రాజకీయ సంక్షోభాలు వస్తాయి. కాబట్టి అక్కడ ఈ తుఫాన్లు అవి రావడానికి ఆస్కారం ఉంది. ఈ లోపుగా జరిగేది ఏంటంటే 9వ తారీఖు గురువు అక్కడ ఉంది. మనం 17 దాకా వెళ్ళాం. 9వ తారీఖు గురువు అక్కడ ఉంది. ఈ గురు దృష్టి, శని యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద పడతా ఉంది. ఇక్కడ గురువు వక్రించేటప్పటికల్లా, అంటే గురువు బలహీనపడ్డాడు అనమాట. గురువు బలహీనపడేటప్పటికల్లా శని ప్రభావం వల్ల ఇక్కడ భూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది. అక్టోబర్ 9 నోట్ చేసుకోండి. అది వృశ్చిక రాశి మీద ప్రభావం చూపిస్తుంది ఆ భూకంపం. ఈ వృశ్చిక రాశికి సంబంధించిన ప్రాంతాలు ఏవేంటి, నా అబ్జర్వేషన్ లో వృశ్చిక రాశికి సంబంధించిన ప్రాంతాలు ఈ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్, నేపాల్, ఎక్కువగా ఇండోనేషియానే వస్తా ఉంది నా లెక్కలో. సో అటువంటి ప్రాంతాల్లో భూకంపం రావడానికి ఆస్కారం ఉంది. దాని తర్వాత 17వ తారీఖు రవి మార్గం, పౌర్ణమి రావటం, అక్కడ మళ్ళీ తుఫాన్లు రావటం, మళ్ళీ రాజకీయ సంక్షోభాలు అవన్నీ మనం చెప్పుకున్నాం, అది బాగానే ఉంది. ఈ తులారాశి అయిపోయిన తర్వాత ఈ తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. సారీ, ఈ లోపల ఇంకా జరిగేది ఏంటంటే ఈ కుజుడు యొక్క చారం మారుతుంది. 20వ తారీఖుకి కుజుడు కర్కాటకంలోకి వస్తాడు. ఈ కర్కాటకంలోకి కుజుడు వచ్చినప్పుడు కుజుడు యొక్క అష్టమ దృష్టి శని మీద పడుతుంది. అప్పుడు శని యాక్టివేట్ అవుతాడు. శని యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ గాలితో కూడుకున్నటువంటి వర్షాలు వస్తాయి. వర్షాలు పడేదానికన్నా హడావుడి ఎక్కువ, గాలి దుమారాలు, వర్షాలు వస్తాయి, తుఫాను కూడా, అల్పపీడన వర్షాలు కూడా పడేదానికి అవకాశం ఉంది. అక్కడ చాలా నాళ్ళు ఉంటాడు కుజుడు అక్కడ. ఎందుకంటే అక్కడే ఉండి వక్రించడం, మళ్ళీ మిథునంలోకి వెళ్ళడం చాలా ఉంది చారం అక్కడ అంతా. ఆ పీరియడ్ అంతా కూడా కుజుడు కర్కాటకంలో ఉన్న పీరియడ్ మొత్తం కూడా శని యాక్టివేట్ అయినట్లే లెక్క. మరి ఈ సందర్భంలో రవి వచ్చేసి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు నవంబర్ 15 ఆ ప్రాంతాల్లో. నవంబర్ 16 వస్తున్నాడు వృశ్చిక రాశిలోకి రవి. 15వ తారీఖున శని వక్రత్యాగం ఉంది. అక్కడ మళ్ళీ శని యాక్టివేట్ అవుతాడు వక్రత్యాగం వచ్చేటప్పటికల్లా. ఇక్కడ కుజుడు యొక్క దృష్టి శని మీద ఉన్నందువల్ల శని యాక్టివేట్ అయ్యాడు. ఆటోమేటిక్ గా శని కూడా వక్రత్యాగాన్ని పొందడం వల్ల డబుల్ యాక్టివేషన్ అవుతుంది అక్కడ. ఆ డబుల్ యాక్టివేషన్ లో ఇక్కడ రవి వృశ్చిక రాశిలోకి రాగానే వృశ్చిక రాశి మీద గురు దృష్టి, శని దృష్టి ఉంది. ఇక్కడ పవర్ఫుల్ ఎర్త్ కేక్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎక్కడ, ఏ టైంలో, నవంబర్ 16 ఆ ప్రాంతంలో. పవర్ఫుల్ ఎర్త్ కేక్ అంటే 7+. నేను చెప్పే ఎర్త్ కేక్స్ అన్ని సాధారణంగా 6 లోపు వచ్చేది కూడా నేను మాట్లాడను. 6 పైన వచ్చే మాట్లాడతాను. పవర్ఫుల్ ఎర్త్ కేక్ అంటే 7+. 7+ లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుంది. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. సో టోటల్ గా ఈ రవి వృశ్చిక రాశిలో డిసెంబర్ 15 దాకా ఉంటాడు. ఈ ప్రకారంగా డిసెంబర్ 15 వరకు, రైట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, గతంలో కూడా వచ్చింది, మళ్ళీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవాళ నుంచి డిసెంబర్ 15 వరకు విపత్తులు. మరి విపత్తులు ఎటు దారి తీస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎట్లా వాచింగ్ లో ఉండాలా, మనం అందరం గమనించుకుంటూ వాతావరణ పరిస్థితులు, పేపర్ న్యూస్, టీవీ న్యూస్ జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి సందర్భం ఉంది రాబోయే కాలంలో. ఇవన్నీ కూడా నా ప్రిడిక్షన్స్. ఇవి కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నా గొప్పతనం నేను చెప్పడం కాదు, అబ్జర్వ్ చేయాలి. ఇటువంటి ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు భూకంపాలు వస్తాయి. ఇప్పుడు వృశ్చిక రాశి జలరాశి, అక్కడ సునామీ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి పరిశోధన చేసి కొన్ని విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్నటువంటి విషయాలు మన జ్యోతిర్వాణి దీంట్లో కూడా నేను 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు మాట్లాడటానికి, సోమనాథ్ శాస్త్రి గారు. నేను మాట్లాడటం కూడా జరిగింది. మళ్ళీ వాటిని కూడా నాకు తెలిసినటువంటి విషయాలు నేను మీకు చెప్పడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిర్వాణి సంస్థకి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం, అందరికీ నమస్కారం. సత్యదేవ్ గారికి సాదర ప్రణామాలు. నేను అవకాశం ఇవ్వడం అని కాదు సార్, ఇది మన అందరికి అవకాశం, అందరి అదృష్టం. మనకి అత్యద్భుతంగా ఆస్ట్రోఫిజిక్స్ సంబంధంగా జ్యోతిషానికి ఎంత వాటి అవినాభావ సంబంధం ఉన్నది అనే విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకున్నాం. చాలా చాలా బాగా చెప్పారు సార్. అందరికీ ఇది తెలుసుకోవాల్సిందే. ఇక్కడ మరి ఇవి విపత్తులు రాబోతున్నాయని చెప్పినప్పుడు మరి మనం ఏం చెయ్యాలి అన్న దానికి ఋషులు మనకి చెప్పారు. కానీ అవి ఆచరించేటువంటి నాగరికత మన దగ్గర కోల్పోయాం. ఇంతకు ముందు ఈ జ్యోతిష్కులు కానీ ఎవరైనా కానీ ఇలా విపత్తులు రాబోతున్నాయి అంటే రాజులు
యజ్ఞాలు యాగాలు చేయించేవాళ్ళు. యజ్ఞయాగాలు అంటే మనకి కేవలం ఒక హోమగుండం పెట్టి దాంట్లో కట్టెలు పడేసి అవి పడేసి ఇవి పడేసి మంట పెట్టడం అనుకుంటున్నారు. కానీ అసలు ఇలాంటి విపత్తులకి మనం ఎలా ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నాయి దాంట్లో. అవన్నీ మళ్ళీ మనం వెలికి తీయాల్సిన కాలం వచ్చింది. ఈ ఎన్నో ప్రకృతి విషయాలను, ప్రకృతిని కూడా శాసించగలిగే యజ్ఞయాగాదులు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదంతా మనం సాధించడానికి ఒక పునాది వేద్దాం. అందరం విత్తనాలైతే నాటుదాం. అందరం జీవించి ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుందో కాదో, కానీ తప్పకుండా కొంచెం ఒక మంచి కాలం వచ్చి అప్పుడు మళ్ళీ ఈ యజ్ఞయాగాదులు లాంటి రెమెడీస్ మానవాళికి దొరుకుతాయని చెప్పేసి అనుకుందాం. ఈనాడు ఈ జ్యోతిర్వాణిని సుసంపన్నం చేసి ఎంతో విజ్ఞానాన్ని మనకి ఎన్నో ఆలోచనలకు ప్రేరణగా ఇచ్చినటువంటి అందరి మిత్రులకు, గురువులకు సాదర నమస్కారాలు చెప్తూ, నిజానికి రవికుమార్ గారు ఉన్నారు, ఇంకా మన చిన్న సత్యనారాయణ గారు ఉన్నారు, వీళ్ళంతా చెప్పవలసింది ఉంది. కానీ మరొక జ్యోతిర్వాణి కార్యక్రమంలో మనం అవన్నీ పెట్టుకుందాం. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఈ రోజు మన ముగింపు జ్యోతిర్వాణిని గురువు గారు కమలాకర్ శర్మ గారిని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ శుభరాత్రి. నమస్తే భాయ్. ఈరోజు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి 2 మాటల్లో పూర్తి చేస్తాను. చక్కని ఆస్ట్రోఫిజిక్స్ చర్చ జరుగుతుంది. ఇంకా సురేష్ కుమార్ గారు, రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మాట్లాడటానికి. ఆ విషయంలోకి, చర్చలోకి నేను వెళ్ళాను. కానీ మంచి మిత్రుడు, ఆత్మీయులు, నాడీ జ్యోతిషంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిని సంపాదించుకున్నటువంటి ఆప్తులు డాక్టర్ సత్యనారాయణ నాయక్ గారు. చాలాసార్లు మేము కలిసి అనేక ఉపన్యాసాలు ఇవ్వటం, జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థలో వారు ఎన్నోసార్లు రావటం, వారి పుస్తకాలు కూడా మా దగ్గర ఆవిష్కరించుకోవటం అది జరిగింది. సుందరం గారు ఒకరు, సత్యనారాయణ నాయక్ గారు ఒకరు, నాడీ విద్యలో ఒకరు చాలా లోతైనటువంటి పని చేసినవారు. ఆ పుస్తకాలను అర్జీరావు గారు చెప్పినటువంటి విశేషాల నుండి మరింత సులువు చేసి ఈజీగా అర్థం కావడానికి ఇంతలా అక్షరాలతో చక్కగా సత్యనారాయణ నాయక్ గారు ప్రచురించారు. ఆ బుక్స్ అవైలబుల్, తెలుగు భాషలో అవైలబుల్. అందుకని అటువంటి పుస్తకాలన్నీ కూడా మనకు డిస్ట్రిబ్యూట్ చేయించాం ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళ కోసం అని చెప్పి. చాలా జోవియల్ పర్సన్. ఇంకోటి నాయక్ గారు జోవియల్ పర్సన్. ఎంత హాయిగా ఉంటుంటాడంటే ప్రతిదే క్యాయ్ బాయ్ అనుకుంటూ ఉంటుంటారు. ఆయన ఆహ్వానిస్తే ఒక ప్రత్యేకము, ఆహ్వానించకపోతే ఇంకోటి, దాని వెనక నుంచి ఒకటి, ముందర నుంచి ఒకటి, ఎవ్వరిలాగా ఉంటాడు. ఆయన కొంచెం ప్రత్యేకంగా ఉంటుంటాడు. చాలా బక్కపల్చని మనిషి. అధ్యయనశీలి. పుస్తకం ఇస్తే వెంటనే చదివేసి తెల్లారి పొద్దున్నే దాని గురించినటువంటి వివరాలు చెప్తూ ఉంటుంటాను. దశమభావం గురించి కూడా గతంలో ఒకసారి ఎక్కడో మేము మాట్లాడుకుంటున్నప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒక చోట ఉపన్యాసం కూడా ఇచ్చాను. అందుకని నేను ఈ సూత్రం కూడా, సూచన కూడా వారికి చేశాను గతంలో. మా దగ్గర దశమభావం మీద మేము ఉపన్యాసం పెడుతున్నాం, మీరు రావాలంటే తప్పనిసరి అన్నారు. ఇంతలో వారు దూరం కావటం, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక మంచి మిత్రుణ్ణి, ఒక నాడీ జ్యోతిష్కుడు, ఇతరమైన ఒక నాడీ అనే కాదండి, వారికి అన్ని సిస్టమ్స్ వస్తుంది. నాడీలో ప్రత్యేకత గుర్తింపు వచ్చిందంటే అటువంటి మిత్రుడు మనకందరికి దూరం కావటం అనేటటువంటిది ఒక బాధాకరమైన అంశం. అటువంటి ఆ విద్యను వారి పుస్తకాల ద్వారా మన గ్రూపు కూడా ఇది వ్యాప్తం కావాలని చెప్పేసి నేను అనుకుందాం. వారి పుస్తకాలను మనం కొన్ని తెప్పించుకొని వాటి పీడిఎఫ్లో ఏవో ఒకటి మనం సాధించే ప్రయత్నం చేద్దాం. చేసి వారి భావాలను అందరికీ విస్తరింపజేసే ప్రయత్నం మనం కూడా కొంత సాధిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈనాడు వారి కుటుంబానికి మనం కాస్త మన సంస్థ తరఫు నుంచి ఇన్ఫర్మేషన్ పంపిద్దాం. వారికి ప్రత్యేక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ రోజు జరిగినటువంటి ఈ ఉపన్యాస కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాం. ఈ చర్చ మళ్ళొకసారి ఎప్పుడో మళ్ళీ కొనసాగనిద్దాం. ఎందుకంటే ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు, అంత తొందరగా తేలేది కాదు. అంతేకాదండి, పెద్దవాళ్ళు ఇంతమంది మాట్లాడారు, కానీ
ఇది ఒక కామన్ పర్సన్కి అంత ఈజీగా అర్థమయ్యేది కూడా కాదు. కామన్ ఆస్ట్రాలజర్ దాని ఇంకా సింప్లిసిటీ, ఇంకా కొంచెం తక్కువ చేసి చెప్పగలగాలి మనం. హయ్యర్ లెవెల్ మెథడ్ లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే సరిపోయేట ఈజీ ఆస్ట్రోఫిజిక్స్ కాదు. ఆకాశం ఏదో గ్రహాలు వ్యవహారం అక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా దాన్ని కొంచెం సైంటిఫిక్ గా రామాగారికి కూడా గతంలో నేను చెప్పాను 1-2 సార్లు అంశాలు. సార్ వాతావరణం చెప్పేటప్పుడు వాతావరణం అంటే మాకు ఏమీ తెలియదు అనుకుని పాఠం చెప్పండి సార్ అన్న. అట్లాగే ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి లోపల 90% మంది సాధారణమైన వ్యక్తులు. వాళ్ళు కేవలం ఏదో గ్రహాలు నక్షత్రాలు వ్యవహారాల పేర్లు తెలుసు అంతవరకు, కొద్దో గొప్ప ఏదో ఫలితాలు చెప్తారు. కానీ ఆస్ట్రోఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు టూ సింపుల్ గా చేసుకోవాలి, దాన్ని ఇంకా కొంచెం సింప్లిసిటీ తీసుకొచ్చుకోవాలి. అందుకని గురుగారు సోమనాథ్ శాస్త్రి గారు మళ్ళీ ఒకసారి దీనికి ప్రత్యేకంగా 2-3 రకాలుగా అరేంజ్ చేస్తారు. అది చేసినప్పుడు మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా మాట్లాడదాం ఇదే విషయం మీద ఇంకా సింపుల్ గా అసలు ఎట్లా ప్రభావం చూపిస్తుంది ఒక విశ్వం నుంచి, ఒక లేదా మన చుట్టూ ఉండే సూర్యమండలం నుంచి ఉండేటటువంటి యొక్క కాంతుల యొక్క ప్రభావం ఒక శక్తి రూపంలో మన భూగ్రహం మీద ఎట్లా ప్రభావం చూపిస్తుంది, ఆ భూగ్రహం రిసీవ్ చేసుకునేటటువంటి వాళ్ళ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది. ఇదంతా రిసీవర్ కి సంబంధించినటువంటి అంశం. ఈ రిసీవర్ కు వస్తున్నప్పుడు, ఆకాశం నుంచి వస్తున్నప్పుడు వచ్చిన ఆ ఎనర్జీ కిరణాలన్నీ కూడా మన ఓజోన్ పొర తర్వాత ఎట్లా ఒడగట్టబడుతున్నాయి, దాని తర్వాత ఎట్లా మన మీదకి వస్తున్నాయి, ఎట్లా దీని ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది మంచి సైంటిఫిక్ గా ఇంకా వర్ణించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తక్కువ చేసి చెప్పట్లేదంటే మీరు చాలా పెద్దగా చెప్పారు, మాకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో చెప్పారు. ఒక కామన్ ఒక స్టూడెంట్ కు అర్థం చేయించేటటువంటి స్థాయిలో మీరందరూ ఇంకా సింపుల్ గా చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈరోజు విచ్చేసి చాలా గొప్పనైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఎస్ రావు గారు, అదేవిధంగా రవీంద్రనాథ్ గారు, ముఖ్యంగా రామా గారు, ఉపద్రష్ట వారు, అదేవిధంగా మాకు చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి సత్యదేవ్ గారు, అందరికీ కూడా ఇంకా మాట్లాడవలసిన రవికుమార్ గారు, సురేష్ కుమార్ గారు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. అందరికీ కూడా నవరాత్రి చక్కగా ఆనందంగా హృదయపూర్వకంగా అమ్మవారిని శక్తి స్వరూపంలో కొలవాలని చెప్పేసి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే నమో నమః అనే భావంతో అమ్మవారి శక్తి స్వరూపాన్ని నిరంతరం ఆరాధించి మళ్ళీ శక్తి స్వరూపులుగా మధ్యలో 6వ తారీఖు వెళ్దామని చెప్పేసి నమస్కరిస్తూ సెలవు.